పత్రిజీ చైతన్య
శక్తి పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేసుకుందాం. పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం యొక్క చైతన్యాన్ని పత్రిజీ యొక్క చైతన్యంతో అనుసంధానింపజేసుకుందాం. అలాగే పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం యొక్క చైతన్యాన్ని మహాశివుని యొక్క చైతన్యంతోనూ బుద్ధుని యొక్క చైతన్యంతోనూ పత్రిజీ యొక్క చైతన్యంతోనూ భూమాత యొక్క చైతన్యంతోనూ గిజా పిరమిడ్ యొక్క చైతన్యంతోనూ బెంగళూరు ఇంటర్నేషనల్ వ్యాలీ పిరమిడ్ యొక్క చైతన్యంతోనూ మహేశ్వర మహా పిరమిడ్ చైతన్యంతోనూ కాస్మిక్ వ్యాలీ శ్రీ తులసి పిరమిడ్ యొక్క చైతన్యంతోనూ చేతవనం పిరమిడ్స్ యొక్క చైతన్యంతోనూ ఆశల్ మాషల్స్ అందరి యొక్క చైతన్యంతో చివరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. చేతులు తీసేసి కడుపుతాం. ఒకసారి ఏంటంటే అన్ని విలేజెస్ లోని సెలబ్రిటీలు రావాలి. అందరూ నార్త్ ఇండియా కూడా టేకప్ చేయాలి. మా గురు పౌర్ణమికి ఇది అయిపోవాలి. కేవలం అమ్మ రోజు ఫోన్లు చేస్తాను. వాళ్ళ బాబు చూసి అమ్మ ఎందుకమ్మా వాళ్ళకి వీళ్ళకి చేస్తావు, మందే ఇచ్చేద్దామమ్మా అని చెప్పేసి వాళ్ళ బాబు చెప్పటము. అది నేను బయట చూసాను. బాబా మరి ఆ విషయం అమ్మకి చెప్తాను తెలిస్తే పిల్లకి అమ్మ మంచి స్కూల్స్ లో కూడా టీచర్ అండి. ఎందుకు తిరుపతి మీరు తిప్పేసుకోవచ్చు. నార్త్ ఇండియాలో పిరమిడ్లు లేవు. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం. అక్కడ మూవ్మెంట్ పెరగాలి అంటే పిరమిడ్లు రావాలి. సివిల్ వర్క్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే సెంటరింగ్ చేయడము అదంతా కూడా అంత ఈజీ కాదు. సో అక్కడ వెనకబడుతున్నారు, భయపడుతున్నారు చాలా మంది. పెద్ద పిరమిడ్స్ అంటే చిన్న పిరమిడ్స్ అయితే చేయొచ్చు 11/11 మేస్త్రీలు సరైన వాళ్ళు దొరకపోవడము, దాన్ని సెంటరింగ్ చేసేవాళ్ళు లేకపోవడము, కొత్తగా అక్కడ మళ్ళీ మొదలుకు వస్తున్నారు. వాట్ ఐ ఫోర్సీ ఇప్పుడు మనకి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గా ఈ ఆఫీస్ లో $1 million డీల్స్ అవ్వాలి, పిరమిడ్స్ రావాలి అని మనం కోరుకుంటూ ఇక్కడ DPJ ట్రస్ట్ ఆఫీస్ కి జై, DPJ ట్రస్ట్ ఆఫీస్ కి జై, DPJ ట్రస్ట్ ఆఫీస్ కి జై. ఓకే మేడం, ఇక్కడ టేబుల్ పెట్టి
$1 million శాంక్షన్స్ అవ్వాలి ఇక్కడ. మొత్తం వరల్డ్ లో పిరమిడ్స్ అన్నిటికీ. అది మిలియన్ కాదు, బిలియన్ $1 డీల్స్ అవుతాయి ఇక్కడ. రూపాయలతో స్టార్ట్ చేసి 2 crores కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా సాధ్యమే కదా. అంటే ఈజీగా అయిపోతుంది. మిలియన్స్. ఓకే, మీరు రెడీగా ఉన్నారా? పెన్ ఉందా మరి సైన్ చేయడానికి? వాలంటీర్ తీసుకోవద్దు, రిటైర్ అయ్యాకే ఇప్పుడు అన్ని పెరుగులే అమ్మ. ఇక్కడ వ్యాన్ వేసుకుంటాం, 10 మంది వెళ్ళటం, ప్రచారం చేయటం, డెవలప్ చేయటం, అది ఈ ఆశ్రమం. ఇది నాకు ముఖ్య ఉద్దేశం. ఎవరు వచ్చి ఇక్కడ స్టే చేయటం, చక్కగా వాళ్ళకి అన్ని జిల్లాల్లో కూడా శ్రీకాకుళం జిల్లా బీపీజే ట్రస్టీ జిల్లాల్లో కూడా శివాజీ గారు, భీమవరం బీపీజే ట్రస్టీ, సురారెడ్డి గారు, ఈస్ట్ గోదావరి బీపీజే ట్రస్టీ. మనం పత్రిజీ పిరమిడ్ జగత్కి ఇవాళ ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త ఆఫీస్తో ముందుకెళ్తున్నాము. సో ఆ ఆఫీస్లో మేడం $1 బిలియన్ డీల్ను సైన్ చేస్తుంది. పిరమిడ్లు వస్తాయి ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్లో. ఈ జగత్ అంతా పిరమిడ్ జగత్ అవ్వాలి. అవుతుంది సార్, అవుతుంది, అయిపోయింది అని ఆ సంకల్పంతో మేడం ఇవాళ ఈ ఎనర్జీని తీసుకెళ్దాం మనం ముందుకి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇవాళ ఈ గురు పౌర్ణమి నాడు విజయనగరంలో స్టార్ట్ అయింది. అక్కడ గురు పౌర్ణమి చేసుకొని, అక్కడి నుంచి వశిష్ఠ గౌతమి, అక్కడ గురు పౌర్ణమి చేసుకొని, అక్కడి నుంచి తాపేశ్వరం, అక్కడ గురు పౌర్ణమి చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఇవాళ బోధన్. నవంబర్ 26 నుండి నవంబర్ 3 వరకు ఉంటుంది. అక్టోబర్ 26 నుండి నవంబర్ 3 వరకు ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఈ PDF షేర్ చేస్తాను. ఓకే, అందులో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. గ్రూప్లో పెడతాను. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందులో PDF లో ఓకే, నా నంబర్ తీసుకోండి. 817 ఫోన్లో ఉంటాను నేను. నా నంబర్ 817 999 5201. మళ్ళీ చెప్పాలా? సో అలాగే తిరుపతిలో ఈసారి ఆగస్ట్ 22 నుంచి 28 వరకు ధ్యాన యజ్ఞం ఉంది. అందరూ రావాలి, అందరూ అక్కడ. ఎందుకంటే పిఎంసి మన పిరమిడ్ జగత్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ యొక్క మెసేజ్ని మొత్తం జగత్కి చేర్చాలంటే మన పిఎంసి స్ట్రాంగ్ ఉండాలి. సో అన్ని దేశాల్లో, అన్ని కంట్రీస్లో, అన్ని స్టేట్స్లో పిరమిడ్లు రావాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి. అందరూ ధ్యాన జగత్కి చాలా పనిచేస్తున్నారు. ఈ ఒక్క ట్రస్టే నేను పిరమిడ్ జగత్కి పనిచేస్తోంది. ఇంకా నేను ఏ ట్రస్ట్ చూడలేదు పిరమిడ్ జగత్కి పనిచేయడం. శాకాహార జగత్కి పనిచేస్తున్నారు, ధ్యాన జగత్కి పనిచేస్తున్నారు, కానీ పిరమిడ్ జగత్కి ఎవరు పనిచేయట్లే. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇదంతా, ఈ మెసేజ్ అంతా పిఎంసి ద్వారా అన్ని దేశాలకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలా వెళ్ళాలి అంటే మనకి పిఎంసిని బాగా సపోర్ట్ చేసి, స్ట్రాంగ్ చేసి, వీడియోలు తయారు చేసి, ప్రతి ఒక్క పిరమిడ్ గురించి వీడియోలు తయారు చేసి, ఆ పిరమిడ్ యొక్క మహత్వం ఏంటి, ఎందుకు కట్టాలి అని ఒక షో చేయాలని నా కోరిక. పిరమిడ్ జగత్ మీద ఒక షో డెడికేటెడ్, అది చేయాలి అని. అందుకే మీరు అందరూ ధ్యాన యజ్ఞానికి రావాలి, అందరినీ తీసుకెళ్ళండి. సో పిఎంసి గురించి తెలుస్తుంది. అక్కడికి వెళ్తే ప్రత్యేకంగా పిఎంసి ఎందుకు చేస్తోంది, ఏం పని చేస్తోంది, మనం ఎలా దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది తెలుసుకొని ధ్యాన యజ్ఞం ఆగస్ట్ 22 నుంచి
28 వరకు తిరుపతిలో ధ్యాన యజ్ఞం. థ్యాంక్ యూ. పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథి దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి సహస్ర కోటి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. మరి వాళ్ళ కొన్ని లక్షల మంది ఆనందంగా జీవిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఆ ధ్యాన విద్య, ఈ ఆత్మ విద్య ద్వారా మన అందరం కూడా హాయిగా ఆనందంగా ఉన్నాం. దానికి ఇంకా ఈజీ మెథడ్ ఏంటి అన్నది, ఆ పిరమిడ్లో ధ్యానం చేయటం ద్వారా 3 రెట్లు శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి అందరూ త్వరితగతిన ఆనందంగా ఆరోగ్యంగా పొందాలి అని చెప్పేసి ఊరూరా పిరమిడ్లు రావాలి, ప్రతి ఇంటి మీద పిరమిడ్ రావాలి, ప్రతి ఊరికి కూడా ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలి అన్న ఆశయంతో ఈ పిరమిడ్ సంస్థను స్థాపించినటువంటి, ఈ పిరమిడ్ జగత్ ట్రస్ట్ని స్థాపించిన మన శోభా మేడం గారికి, టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఇట్లాగే మనకు తెలిసిన మన రాష్ట్రాలు, మన స్టేట్సే కాకుండా ప్రపంచమంతా కూడా, జగత్ అంతా కూడా ఈ పిరమిడ్లమయం అవ్వాలని, దానికి అందరం కలిసి కృషి చేస్తారని, చేద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు గురు పూర్ణిమ రోజు పత్రిజీ పిరమిడ్ జగత్ తాలూకా హెడ్ క్వార్టర్ అయిన పత్రిజీ చైతన్య శక్తి ధ్యాన ఆశ్రమాన్ని ఓపెన్ చేసుకోవడం, ఇనాగరేట్ చేసుకోవడం, ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు జిఎస్ఎన్ మూర్తి, విశాఖపట్నం. ఈ పీపీజే ప్రాజెక్ట్లో శోభా మేడం గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2022 నుంచి నేను దీంట్లో మెంబర్గా ఉంటూ దీనికి నా తాలూకు సహాయ సహకారాలు అందిస్తున్న అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి, మేడం గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న పీపీజే ట్రస్ట్ మెంబర్స్ అందరినీ అభినందిస్తూ, సహకరిస్తున్న మెంబర్లందరినీ అభినందిస్తూ మనం ఒక దివ్య సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఆ సంకల్పంలో ఈరోజు ఒక గొప్ప దినం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన హెడ్ ఆఫీస్ ప్లస్ పిరమిడ్ ఓపెన్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను 2011లోనే మా డాబా మీద 12x12 పిరమిడ్ కట్టి పిరమిడ్ సెంటర్ అప్పటి నుంచి రన్ చేస్తూ ఈ పిరమిడ్స్లో ఉన్న గొప్పతనాన్ని ఎన్నో ఎక్స్పెరిమెంట్లుగా తెలుసుకున్నాను నా అంతటిగా నేనే. పిరమిడ్ అన్నది మనందరికీ తెలుసు, లోపల కూర్చుంటే 300 శక్తితో ధ్యానం వస్తుందని. కానీ ఎప్పుడైతే దాని మీద మనం శ్రద్ధ పెడతామో, మన శ్రద్ధ
కొంచెం సబూరి, శ్రద్ధ సబూరి అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. మనం చేస్తున్న పనులన్నిటి వెనకాతల శ్రద్ధ అన్నదితో వచ్చిన సంకల్పము ఈరోజు ఇది ఇనాగరేట్ చేసుకునే దాకా ఎలాగైతే మనం భూమి పూజ చేసుకుని అనుకున్న టైంలో ఓపెన్ చేశామో దీని వెనకాతల ఉన్నదే శ్రద్ధ. ఇక్కడ ఉన్న మాస్టర్లందరూ కూడా అంత గొప్పగా శ్రద్ధ పెట్టారు, అంత ప్రమాణంగా సహకరించారు, ప్రకృతి సహకరించింది. మనం నిత్యము నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రద్ధ సబూరియే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న దాంట్లో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాంట్లో మనందరం శ్రద్ధ ఉన్నది అంటే దాని వెనకాతల బుద్ధి ఉంది. ఆ బుద్ధ భగవానుడు అప్పచెప్పిన బుద్ధం శరణంగా చామిలో అంటే పత్రిజీ గారు అన్నారు, ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈజ్ ద బెస్ట్ అన్నారు. మనమే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అందులోకి పత్రిజీ పిరమిడ్ జగత్ అనే పదంలోనే ఎంతో వైబ్రేషన్ ఉందండి. పిరమిడ్లోనే వైబ్రేషన్ ఉంది. నేను గమనించిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇందాక మీదనే శివాజీ గారు చెప్తున్నారు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎంత యాక్టివ్ అవ్వడం కోసం ఇక్కడికి వచ్చిందో. మేడం గారు ఇంటి దగ్గర పిరమిడ్ కట్టినప్పుడే చుట్టుపక్కల 7 గ్రామాలు 11 గ్రామాలు చేశారు. సో ఇదంతా నేను కూడా అదే విధంగా పిరమిడ్కి శక్తి లోపలే కాదు, పిరమిడ్ చుట్టూ కూడా దాని వైశాల్యం, దాని తాలూకా ఎనర్జీస్ పాస్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది వస్తుంది. మొదట్లో తెలియదు ఇది ఏంటంటే ఇలాంటి గోపురం కట్టారు అని అనుకుంటూ వస్తారు, చూస్తారు. అప్పుడు తర్వాత తెలుస్తుంది. మనం ఇది ధ్యానం చేస్తామండి, దీంట్లో విశ్వశక్తి అనంతముగా మనం పొందవచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు శూన్యం చేస్తే ఉంటుంది. గత నేను తెలుసుకున్నది ఈ పిరమిడ్లో ఉన్న గొప్పతనాన్ని నేను 10 మందికి అందించాలనే తపనతోనే నేను కూడా వర్క్ చేస్తున్నా. సో ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టుగా మన అందరం కూడా ఆ పిరమిడ్ పిచ్చేవాళ్ళుగా ఆ పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ దానికి సహకరిస్తూ మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ నా విన్నపము, పీపీజే ప్రాజెక్ట్ అనే వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఏంటో వాళ్ళని ఇమీడియట్గా ఒకళ్ళు ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా చెప్పాలంటే ఆ అకౌంట్స్లో డబ్బులు వేస్తున్న వాళ్ళు వెంటనే వాళ్ళ ఊరు పేరు రాయకపోతే వెంటనే మీద సెల్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి అమ్మ మీరు ఎవరని అడుగుతాను. మేము శోభా మేడం బాగా తెలిసిన వాళ్ళమండి అంటారు వాళ్ళు. మీరు శోభా మేడంకు తెలిసి ఉండొచ్చు, ఒక నాకు తెలీదు, మీ పేరు ఊరు రాస్తే ఎంత డబ్బులు వేసినా అలాగా చాలామంది మేడంతో ఫోన్ చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఈ జ్యోతి మేడం గారు అలాగే పరిచయం అయ్యారు నాకు. ఇక్కడ ఉన్నారు జ్యోతి మేడం గారు. ఒకసారి ఫస్ట్ టైం ఆవిడ వేస్తుంటే ఫోన్ చేసి మాట్లాడా. అప్పుడు వెంటనే ఆ తర్వాత ఆవిడతో అంటే ఈ ఫోన్లు కాంటాక్టు మన తాలూకా మనం ఓపెన్ మైండ్తో ఉండాలి. క్లోజ్డ్ మైండ్తో ఉంటే మన తాలూకా ఎనర్జీ విస్తారం అవ్వదు. సిగ్గు మొహమాటము కొందరికి ఉంటాయి, కానీ నాకు ఉన్నాయి, లేకపోలేదు. నేను ఓపెన్గా అన్నిటికీ అంటే నాకు ఫోటోలు ప్రచారం అన్నది పెద్దగా నాకు ఇష్టం ఉండదు అనిపిస్తుంటుంది. ఇవన్నీ కన్నా మనకి మీద నుండి చూసేవాడు మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసు కదా. 10 మందికి ప్రచారం, కానీ ప్రచారం చేస్తే కానీ మనకి ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందా? అన్నిటికీ ప్రచారం కావాలి. అంటే మధ్య మార్గంలో ఉంటూ చేస్తూ ఉండాలి. ఏ పని చేసినా మధ్య మార్గంలో ఉండాలి. బుద్ధుడైనా పత్రిజీ గారైనా మనకు అందించిన విశేషమైన సబ్జెక్టులు మీ అందరికీ తెలియవని కాదు, ఒకసారి నెమరు వేసుకుంటున్నాం అంతే. చేత చెప్పాలంటే శ్వాస మీద ధ్యాస అన్నది నా జీవితం అయితే, పీపీజే ప్రాజెక్ట్ అన్నది నా బతుకు. నా శ్వాసతో అనుసంధానం అయిన తర్వాత నాకు తెలిసిన సీక్రెట్లో తర్వాత పత్రిజీ గారు చెప్పిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. నేను కొంచెం వరుస మార్చాను, లాస్ట్లో పెట్టాను శాకాహారం. ఏమంటే నేను పుట్టుకతో శాకాహారం కాబట్టి పెద్దగా, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి నొప్పించకుండా ఎప్పుడు ఏదో రోజు వచ్చారు. ఇప్పటికీ ఒక 500 పీపుల్ నా అండర్లో శాకాహారంగా మారి మా ప్రాజెక్ట్లో అంటే మన ప్రాజెక్ట్కి నా గ్రూప్కి ఎంతో సహకరిస్తున్నారు. దీనికి పిఎంసి ఛానల్ కూడా ఎంతో సహకరించింది నాకు. పిఎంసి ఛానల్లో అంబాసిడర్గా ఉన్నప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ప్రాజెక్టులు అంటే ప్రకృతి వ్యాలీలో దానికి ఫైనాన్స్ ఇన్ఛార్జ్గా నేను వేసినప్పుడు వాళ్ళు నా నెంబర్ రోలింగ్ చేశారు. దాంట్లో మీకు చెప్తే నెంబరు అరౌండ్ 250 పీపుల్
అప్పుడు నాకు ఫోన్లు చేసి కాంటాక్ట్ చేసి వాళ్ళ ఊరు పేరు, నా సెల్ ఫోన్లో మోర్ దెన్ 5,000 కాంటాక్ట్స్ ఉంటాయండి, మోర్ దెన్ 5,000 అండ్ 500 గ్రూప్స్లో కూడా ఉన్నా. అండ్ ఈచ్ అండ్ ఎవర్ పోస్ట్ నేను చూస్తా. మల్లేశ్వర్ గారు ఎక్కడ ఏం పోస్ట్ పెట్టినా నాకు తెలిసిపోద్ది. అది విజయనగరం గ్రూప్ అవ్వచ్చు, తిరుపతి గ్రూప్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, పీపీజీలు అవ్వచ్చు. ఇలాగా ఏంటంటే రిటైర్ అయిన తర్వాత పత్రిజీ గారు నాకు పెద్ద గిఫ్ట్ ఏంట్రా అంటే, నువ్వు ఆనందంగా జీవించాలంటే దీంట్లో కలిసి ఉండడమే. ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? సత్యం తెలుసుకుంటేనే ఆనందం, సత్యం తెలుసుకుంటేనే ఆనందం. ఆనందం ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుందండి. ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు ఆనంద స్థితికి చేరుకుంటేనే. ఆనంద స్థితి రావాలంటే ముందే యాక్సెప్టెన్స్ ఉండాలి, సంతృప్తిగా జీవించడం తెలియాలి, నో కామెంట్ నో జడ్జిమెంట్లో ఉండాలి, నో కంప్లైంట్ నో కన్ఫ్యూజన్. సో ఈ స్థితులన్నీ దాటాలి అంటే మనం స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము ఇవన్నీ నిరంతరము చేయాలి. లేడీస్ ఎవరి ఇంట్లో పనులు ఉంటారో వాళ్ళు రోజుకి 1 గంట దీని మీద పెట్టాలి. మీరు పెట్టట్లేదని చెప్పట్లా, మీరు ఎంత పెడితే అంత ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. గత ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈజ్ ద బెస్ట్. పత్రిజీ గారు ఇంత గొప్ప మాస్టర్లను తయారు చేశారు. ఆ మాస్టరే ఫైనల్గా మానవుడే మాధవుడిగా మార్చారు, నరుడే నారాయణుడిగా మార్చారు, మనందరూ నడయాడే దైవాలం అని చెప్పారు. అది ఇంకా మనసు యాక్సెప్ట్ చేయలేకపోతున్నది. అది ఎంతగా మీరు మీ లోపల సెల్ఫ్తో మాట్లాడుతుంటే, అంతలా కనెక్ట్ అవుతుంటే మీ సంకల్ప శక్తి అంతలా పెరుగుతుంది. మీరేం అడగక్కర్లా. డివైన్ ప్లాన్లో మనం ఏం భూమి మీదకి ఏం చేయడానికి వచ్చామో మనందరికీ, మనకు తెలియపోయినా విశ్వంలో ఉన్న హాస్టల్ మాస్టర్లకి నడిపిస్తున్న దైవానికి తెలియదా? చేత మనం చేయవలసింది ఏంటంటే, ఈరోజు నేను 4 o'clock విజయనగరంలో ఉన్నాను, మార్నింగ్ 5:30 కల్లా మేడం గారి ఇంట్లో ఉన్నా. ఎవరు తీసుకొచ్చారండి? మూర్తి గారికి 2 కాళ్ళు ఉండి వచ్చాయా? శ్వాస ఉంటే వచ్చింది, శ్వాస నడిపిస్తున్న శివుణ్ణి పట్టుకుంటే వచ్చింది. శ్వాస ఉంటే శివం అంటున్నాం, ఉంటే కాదు అంటే కాదు, శ్వాస ఉంటేనే ధ్యాస కూడా ఉంది. శ్వాస లేకుండా ధ్యాస ఉందా? లేదు. నిన్న విజయనగరంలో 1 minute ముగిస్తున్నాను, మాట్లాడాలని ఉన్నారు కాబట్టి ఒక మెసేజ్ని అడిగాను. గురు పౌర్ణమి ద్వారా నాకు మెసేజ్ ఏంటి సార్ అని అడిగితే భూమి మీద ఎందుకు వచ్చావా అన్నారు. అంటే మీరు చెప్పిందే కదండి, నేర్చుకుందికి నేర్పించడానికి. ఆఖరి శ్వాస దాకా మన పని ఏంటి? నేర్చుకోవడమే. నాకు ఈరోజు అందరూ తెలిసిపోయిందని ఏం లేదు. ఇంతమంది మాస్టర్లు నా దగ్గరికి వచ్చిన మా ఊరు నా పేరు చెప్తున్నా అంటే వాళ్ళ గురించి నేను తెలుసుకుంటానా లేదా? ఆ దేవుడి గురించి తెలుసుకుంటున్నా, వాళ్ళు భగవంతుడిలే కదా. సో నేర్చుకోవడం నేర్పించడం మన పని అండి, మీరు చెప్పారు కదా అన్నారు. ఈరోజు ఇంకో పని చెప్తున్నాను. ఈ రోజు నుంచి నీ పని ఏంటంటే, ఆ నేర్చుకుంటున్నవాడు ఎవడో నువ్వు తెలుసుకో అన్నారు. ఆ నేర్చుకుంటున్నవాడు ఎవడో వాడిని తెలుసుకో అంటే నేను ఎవరు తెలుసుకుంటున్నవాడు. ఎన్నో సబ్జెక్టులు తెలుసుకుందుకు ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం. అందులోకి ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఎన్నో సబ్జెక్టులు నేర్చుకుంటున్నాం, గూగుల్ ద్వారా ఎన్నో ఎదుగుతున్నాం అనుకుంటున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే, అది తెలుసుకుంటున్నవాడు ఎవడో తెలుసుకోలేదు. అది తెలుసుకున్నాం అనుకోండి, కేల్ కథం, గోల్ అయిపోయింది మన జీవితానికి, మోక్షం పొందేశాం. అవునా కదా? సో అతను చెప్పింది ఏంటంటే, అది తెలుసుకుంటున్నవాడు ఎవడో తెలుసుకో అన్నారు. నేర్చుకుంటున్నవాడు ఎవరో వాడిని తెలుసుకో. నేర్చుకుంటుంది ఎవరు? ఆ నేను ఎవరు అంతే. అది ఎంత క్షుణ్ణంగా మనకు అర్థమైతే అంత ఎనర్జీ మనలోకి వస్తున్నది అనమాట. జత ఆ గురుదేవుడికి ఎన్ని వందనములు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని అభినందనలు తెలియజేసుకున్నా తక్కువే. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. ధన్యవాదాలు. నాయుడు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ముందుగా నీ శ్వాసే నీ గురువు అని మనందరికీ చెప్పి ఎన్నో లక్షల మందిని
గురువుల్ని వెతుక్కుంటున్న, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలని చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది లక్షల మందికి కన్ఫ్యూజన్ నుంచి తప్పించారు పత్రి గారు. నీ శ్వాసే నీ గురువు అని. అది చాలా గొప్ప విషయం అండి. ఇంత అద్భుతమైన ప్రక్రియ నేను అనుకోవడము, ఇంత డెప్త్లో వెళ్ళింది ఎప్పుడూ లేదనుకుంటా. ఎందుకంటే పత్రి సార్ అంత కృషి చేశారు. సో బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వేల వేల కృతజ్ఞతలు మన చప్పట్ల ద్వారా తెలియజేసుకుందామండి. నా పేరు జీపీ నాయుడు అండి. హైదరాబాద్ హయత్ నగర్లో ఉంటాము. నేను కూడా పీపీజే ట్రస్ట్లో వన్ ఆఫ్ ది ట్రస్టీస్. ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను 2004లో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి రావడం జరిగింది, ధ్యాన పరిచయం. 2005-06 మధ్యలో మా కుటుంబం అంతా కూడా శాకాహారులుగా మారాం. తర్వాత ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ క్లాసెస్ అటెండ్ అవుతున్న క్రమంలో 2010లో మేము ఇంటి మీద పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. నాకు 2 అమ్మాయిలండి, వాళ్ళు కూడా శాకాహారులే. మా పేరెంట్స్ని కూడా ఫోర్స్డ్ శాకాహారులు అయ్యారు. అయితే సబ్జెక్ట్ పరంగా అంటే నేను చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు. యాక్చువల్గా అందరికీ తెలిసిన సబ్జెక్టే. మూర్తి గారితో స్టేజ్ షేర్ చేయడమే నాకు గొప్ప అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన కృషి అనేది నేను చూస్తూ వస్తున్నాను చాలా ఏళ్ల నుంచి, పరిచయం అయినప్పటి నుంచి. మహా అద్భుతంగా, అసలు 24 గంటలు సారు దాని మీదనే ఉంటారు ఎప్పుడు కూడా. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్గా చిన్న సబ్జెక్టుగా చెప్పాలంటే, ఇప్పుడు నా ఐ అనే దాన్ని, ఐ అనే నేను ఏకత్వంతో నడుస్తున్న విశ్వాల్లో మనం అంతా భాగమయ్యి ఆల్రెడీ ఆ ఏకత్వాన్ని అనుభవిస్తున్నాము. కానీ మనకు తెలియని అజ్ఞానంతో ఐ అనే ఒక ఐడెంటిటీని ఏర్పరచుకొని దాన్నే పట్టుకొని వేలాడుతూ ఎన్నో సమస్యలు సృష్టించుకుంటున్నాం. సో ఈ తరుణంలో మనకి ధ్యానం అనే మహాభాగ్యం దొరికింది. ఈ మహాభాగ్యంతో మననే ఉద్ధరించుకోవాలి అని పత్రి సార్ ఎవరి లైఫ్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అన్న దాన్ని మనము సార్థకం చేసుకోవాలి. అయితే మన ఆర్గనైజేషను పిఎస్ఎస్ఎం అనేది ఎన్నో ఆర్గనైజేషన్స్తో పోల్చాలి. ఎందుకంటే మనది చాలా డైనమిక్ ఆర్గనైజేషన్. ఇది మనం ఏదో తెలుసుకున్నాము ఇంట్లో కూర్చున్నాము అన్నట్టు ఉండదు. మనం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. మనని మనం ఉన్నతీకరించుకోవడానికి మనము ప్రజలకి ధ్యానం నేర్పాలి, శాకాహారం నేర్పాలి, పిరమిడ్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా మనము ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అట్లనే మళ్ళీ ఇందాక పరిపత్రి గారు చెప్పినట్టు మన నార్త్ ఇండియాలో కూడా పిరమిడ్స్కి సంబంధించిన విత్తనం ఇవాళే పడింది. అది సైమల్టేనియస్గా అక్కడ కూడా మనము ఏదైనా అవకాశం ఉన్నంత వరకు చేయాలి, కృషి చేయాలని ఒక ఉద్దేశం అనేది ఏర్పడిందండి. సార్ చెప్పినట్టుగా శ్రద్ధ సహనము అనే ఈ 2 విషయాలు ప్లస్ ధ్యానము, ఈ 2 మనము ఆలంబన చేసుకుంటూ మనము ఉన్నతీకరించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. ముందుగా పత్రి గారికి, సకుటుంబానికి నా అనేక కృతజ్ఞతలు. అయితే ఇవి ఆనంద బాష్పాలు. ఎందుకంటే నేను మరణశయ్య మీద నుంచి ఒక్క రోజులో ఎన్నో జబ్బుల నుంచి రక్షింపబడాను. అయితే నా పేరు రత్నకుమారి. నేను ఇప్పుడు కైలాసపురిలోనే ఉంటున్నాను. అయితే అక్కడ ఎందుకు వెళ్ళాను అంటే, కైలాసపురిలో ధ్యానం చేసుకోవడానికి
నాకు ఆరోగ్యం బాగోనప్పుడు బాగోపోవటం కాదు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసిన తర్వాత మా పిల్లలకి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. నేను అడవిలో పిరమిడ్లో ధ్యానం చేసుకోవటానికి అందరికీ చెప్పే వచ్చేసాను. చెప్పి నేను ధ్యానం చేసుకుంటాను, ఇది రోగం అని ఏం చెప్పలే. నాకు 30 ఏళ్ళ నుంచి ఉన్న సైనోసిస్తో ఎన్నో బాధలు పడ్డాను, ఆపరేషన్లు చేయించుకున్నాను, అన్నీ చేయించుకున్నాను. హై బీపీ, హై షుగర్తో కొత్త రోగం అంటే క్యాన్సరు అటాక్ అవుతుంది అని, అటాక్ అయ్యింది అని డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టరే చేతులు ఎత్తేస్తే ఇక నా గతి ఏంటి అని నేను పిరమిడ్ దగ్గరికి వచ్చాను. ఈ రహస్యం మా ఫ్యామిలీకి కానీ ఎవ్వరికీ చెప్పలేదు. అప్పుడు నన్ను ఆది వరలక్ష్మి గారని చాలా ఆదరించారు పిరమిడ్ దగ్గర. ముందుగా నేను ఇలా ధ్యానంలోకి రావటానికి మణికొండలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మణికొండలో సెంటర్ ఫ్రీగా పెట్టారు. ఆ బోర్డు చూసి ఇదిగో ఇక్కడ లక్ష్మి గారు, అది రామలక్ష్మి గారని నిలబడండి, రామలక్ష్మి గారు నాకు ఇక్కడ ఏదో బోర్డు ఉందండి ఉచిత ధ్యానం అంట అని నన్ను తీసుకెళ్ళారు. కాబట్టి ఆవిడకి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తీసుకెళ్ళినప్పుడు నేను ధ్యానం చేసుకుంటూ ఫస్ట్ టైమే 3 గంటలు వెళ్ళిపోయాను కూర్చున్నప్పుడు. అలా 3 hours కూర్చోవటం జరిగింది 2011లో ఎండింగ్. ఆ తర్వాత నాకు జబ్బు వచ్చింది 2015లో. నేను 4 years తర్వాత బాగా సిక్ అయిపోవడం జరిగింది. సిక్ అయిపోవడం జరిగినప్పుడు మీకు ఒక్కటి చెప్పాలి ఏంటంటే, నాకు ధ్యానంలో నేను సిక్ అవుతాను అనే విషయం అమెరికాలో తెలిసింది. అమెరికాలో తెలిసినప్పుడు నేనేమనుకున్నానంటే అక్కడ రావద్దు, వచ్చేది ఏదో హైదరాబాద్ వచ్చాక రావాలి అని అనుకున్నా. అదే జరిగింది. కానీ అసలు రావద్దు అని అనుకోలేదు కదా. చూడండి, రావద్దు, హైదరాబాద్లో రావాలి అంటే ఇక్కడ వాక్కు ఆలోచన అంత అవసరము అనేది మీకు చెప్తూ జరుగుతుంది. ఎందుకంటే రావద్దు అంటే నిజంగా రాదు జానులకి. నేనేమడిగాను, హైదరాబాద్లో రావాలన్నా, అమెరికాలో వద్దన్నా. కాబట్టి హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్లో వచ్చాక సిక్ అయ్యాను అంతే. అందుకే మనం మాట కానీ ఒక ఆలోచన కానీ కరెక్ట్గా ఆలోచించాలి అని అప్పుడు నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు నేను ఏది ఆలోచించుకుంటే అదే నా చేతిలోకి వస్తుంది. ఎంత ఆలోచించుకుంటే అంత అలా వస్తుంది. అంత సివియర్ మూమెంట్లో ఒకే రోజులో నాకు మాస్టర్స్ సహాయం చేశారు. ఒకే రోజు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దగ్గర 6 నెలల తర్వాత నాకు సివియర్ అయిపోయింది. ఎక్కడ కర్తాళ్ళలో వచ్చాక కూడా సివియర్ అయిపోయి ఒంటరిగానే ఉంటున్నాను. ఎవరికీ చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? పక్కోళ్ళని కూడా చెప్పలేదు. నాకు రోగం అనే చెప్పలేదు ఎవరికీ. అటువంటప్పుడు ఎందుకు లేపాలని ఏం చేశాను, చనిపోతే చనిపోతాను, కానీ నాకు చనిపోయే టైం దగ్గరికి వచ్చేసింది. మనిషి అంతా గజగజలాడిపోతూ చెమటలు పట్టేసి ఎలా ఉన్నానంటే ఇక ఊపిరి ఆడటం లేదు. ఊపిరి ఆడకపోతే ఇంకేం చేస్తాం, పోవడమేగా. పోతున్నాం, గజగజలాడుతున్నాం. అప్పుడు ఏమనుకున్నానంటే నాకు మరణం అంటే భయం లేదు, భయం అనేది నాకు లేదు. కానీ నాకెందుకు చిన్న భయం వస్తుంది. నేను కనుక బతికితే భూమి మీద ఎవరికైనా చిన్న సహాయం చేయగలిగితే బతికించు, లేకపోతే లేదు ఇప్పుడే తీసేయి అని నేను బలవంతంగా ఒక బుద్ధుడు శ్వాస తీసుకున్నట్టు గట్టిగా నోటితో పీలుస్తున్నానండి. గట్టిగా అరుస్తున్నాను, పిలవటం కాదు, ఆ అడవిలో అరుస్తున్నాను. అరిసినప్పుడు ఏమైందంటే ఇంక నాకు తెలియలేదు.
ఎప్పుడు మళ్ళీ అనుకున్నా ఎక్కడికి వెళ్ళొద్దని ధ్యానంలో కూర్చొని అరుస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియదు, ఎప్పుడు ఏమైందో నాకు తెలియదు. నేను మంచం మీద ఉన్నాను. తెల్లారి కళ్ళు తెరిచేటప్పటికి వెలుగు కనిపించింది. ఓహో, వెలుగు కనిపించింది. నేను బ్రతికిచ్చారు. ఎవరు బ్రతికిచ్చారు? ఓహో, ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ వచ్చాను జీవితానికి. వచ్చేస్తే అప్పుడు బ్రతికించిన వాళ్ళే చెప్తారులే, ఇట్లానే అనుకున్నా, వాళ్ళే చెప్తారులే, నేనెందుకు ఆలోచించలే. అప్పుడు ఏమైందంటే రాను మా అమ్మాయి వాళ్ళు వచ్చి చూసి, ఈ తర్వాత ఇవేమి వాళ్ళకు కూడా చెప్పలేదు. అయితే వాళ్ళు వచ్చి చూసి, అబ్బో మా అమ్మకి ఇక్కడే ఉండిపోతుంది అని ఇక ఏం చేసిందంటే మా చిన్నమ్మాయి లేచి అవన్నీ నిలబడమ్మా. మా చిన్న పాప అండి అమెరికాలో ఉంటుంది. అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండాలి, చెయ్యాలి అని నాకు ఇల్లు కట్టించింది. 500 గజాలు తీసి ఇల్లు కట్టింది. అప్పటికీ వాళ్ళకి నేను ఇలా అని తెలియదు, నేను ఇలా అయ్యాను. ఈ మధ్య ఇప్పుడు చెప్తున్నా, అయితే తెలీదు, చెప్పుకోలేదు. అయితే ఇల్లు కట్టిస్తే ఆ కట్టించేటప్పుడు నేనేమనుకున్నానంటే మా మణికొండ శోభా మేడం గారిది, అంటే ఈలోపు చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, నాకు శోభా మేడం గారికి 3 years 4 years గ్యాప్ వచ్చేసింది. నేను అటు వెళ్ళిపోయాను, ఇవి ఖమ్మం వెళ్ళిపోయారు. ఒకరికొకటి కమ్యూనికేషనే లేదు, ఫోన్లే తీసుకోలేదు. పెద్ద ఫోన్ ఉంది నా దగ్గర ఇంట్రెస్ట్ లేదు, లేక ఫోన్ తీసుకోలేదు. అప్పుడు గ్యాప్ ఉన్న తర్వాత నేను కట్టుకుంటూ అనుకునేదాన్ని, ఇల్లు కట్టుకుంటూ మణికొండ మాస్టర్స్ అందరూ నా దగ్గరికే రావాలి, నా దగ్గరే ఉండాలి అని ఒక హాల్ కట్టించుకున్నా. అంతమంది రెండు ఏమో కట్టమని చెప్పారు, నేను కట్టను, ఒక్క హాలు, నా మణికొండ పిరమిడ్ మాస్టర్స్ రావాలి అని, మణికొండ సెంటర్ వాళ్ళు. అట్లా అనుకుని కట్టిన కొన్ని రోజులకి ఏమైందంటే మేడం గారు సడన్గా పిరమిడ్ దగ్గర కనిపించారు. అప్పుడు చెప్పాను, ఇక్కడ ఇల్లు కట్టానండి అని. అంతే, ఎంత సంతోషము, నాకు సంతోషము. మరి మేడం గారు ఈ ప్రాజెక్టుని స్థాపించేటప్పుడు చెప్తే ఎంత సంతోషం అంటే, పీపీజే అంటే నా మాటలు కాదు, పిరమిడ్ జగత్ అంటే మాటలు కాదు, పిరమిడ్ అంటే మాటలు కాదు, ఏది లేదో అది తెచ్చిచ్చేదే పిరమిడ్. భూమి కింద ఏమి చెడు ఉందో అది కడిగేదే పిరమిడ్. ఆఖరికి అవి వాల్కనీస్ అంటారు, వాల్కనీస్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. పిరమిడ్ శక్తి అది. పిరమిడ్ అంటే ఏంటో చేస్తున్నారు, ఏంటో ఉంటున్నారు, ఇదేదో కడుతున్నారు, ఇదేదో శవాలు పెట్టే పీఠం అని పెద్ద పుకారు. అది కాదు. పిరమిడ్ శక్తి ఎడారిలో నీరు లేకపోతే ఎడారిలో నీరు తెప్పించేదే పిరమిడ్ శక్తి. ఈ గీజా పిరమిడ్ కట్టింది సిరియన్ నక్షత్రవాసులు. వాళ్ళు కిందకు దిగి ఏ మానవుడు కట్టలేడు అలాంటి పిరమిడు. అక్కడ కట్టేకే జన నివాసం ఈజిప్ట్ అనేది ఏర్పాటయ్యింది. అది వచ్చిన తర్వాతే ఇసుక ఎడారులు అవి, అది అలా తయారైంది. అందుకు పిరమిడ్ కట్టే ఈ ప్రాజెక్టుని ప్రపంచం అంతా కట్టాలని మేడం గారి సంకల్పం. అది ఒకటి. 2, మీ అందరికీ కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా నేను చెప్పవలసింది ఏంటంటే, పిరమిడ్ సంస్థ అంటే బెత్తుడే. ఇప్పుడున్నది బెత్తుడే అంటే మనకి ఇన్కమ్ నెలకి 1,00,000. అయితే అయినా కూడా మనం ఏం చేసాం, 106 పిరమిడ్లకి మనం నెల ఒక్కొక్క పిరమిడ్కి 50,000 చొప్పున 110 పిరమిడ్లకి 2 yearsలో ఇవ్వగలిగాం. అందుకు ముందు పిరమిడ్లో మనం ఒక భాగంగా, ఒక ఇటుకి సమానంగా మనం ఈ పిరమిడ్కి డొనేషన్
ప్రతి పిరమిడ్లో ఒక ఇటుకై ఉండాలని మేడం గారి ఆశయం. అలా ప్రతి పిరమిడ్లో ఒక ఇటుక అవుతాం. ఒక నెల ఒక 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, వాళ్ళ ఫోన్లో వచ్చేస్తాయి. ఇది ఈ మధ్య మేడం గారు కూడా నిస్వార్థ సేవ అనే ఒక బిరుదు మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది. చాలా బిరుదులు వచ్చినాయి అట్లా. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే నాకు మేడం గారు అంటే చాలా చాలా. ఇప్పుడు మేడం గారికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. ఓకే, ఓకేనండి. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నాకు చేతనైంది చెప్పినందుకు. అసలు ధ్యానం గురించి అయితే నిజానికి చెప్పలేదు, తర్వాత అన్నీ తెలుస్తాయి, అన్ని సిట్టింగులకి రాగలగాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా రండి అమ్మ ఇక్కడ. ముందుగా గురు పౌర్ణమి ధ్యాన శుభాకాంక్షలందరికీ. గురు పౌర్ణమి సందర్భంగా మరి ఈరోజు మనందరికీ కలయికకి కారణమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాదపద్మాలను శిరస్సు ఉంచి ఆత్మ ప్రాణాలు సమర్పించుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మనందరం సమావేశం అవడానికి కారణమైనటువంటి పీపీజే ట్రస్ట్ మరి మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి శోభా మేడం గారికి, మరి ట్రస్ట్ సభ్యులందరికీ, మరి ఈరోజు అతి తక్కువ సమయంలో ఈ పీపీజే ఆశ్రమ నిర్మాణానికి ఎవరైతే దీనికి సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటాను. మరి నేను కూడా ఈ మూవ్మెంట్లోకి వచ్చి 21 సంవత్సరం అయింది. మరి వచ్చిన రోజు నుంచే ఈ పులి శాఖాహారి పులి అయిపోయింది. మరి అలానే ఈ మూవ్మెంట్లోకి వచ్చిన రోజు నుంచే వచ్చిన 9 నెలల్లోనే హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉడాసాయినగర్లో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే ఫస్ట్ పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి ఈరోజు వనస్థలిపురంలో పిరమిడ్లపురం అని చెప్పి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక 50 పిరమిడ్లు మాత్రమే నిర్మించారు, ఎక్కువ నిర్మించలేదండి. ఎందుకంటే గురువుగారు ఏది చెప్పారో వారి పదాలు పట్టుకొని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ మరి వారి ఆశయం కోసమే ఆఖరి శ్వాస వరకు అని చెప్పేసి మేము నిర్ణయించుకోవటం. మరి అలానే 2023లో పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు మొత్తం నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు 41 డేస్ దరిదాపుగా 12,000 కిలోమీటర్లు తిరిగి పత్రిజీ స్థాపించినటువంటి మన కుటుంబ సామ్రాజ్యాన్ని చూడటం జరిగింది. అంటే రిటైర్మెంట్ తర్వాత గురువుగారితో ప్రయాణం చేయాలనుకున్నాను. 22 జూన్లో రిటైర్ అయిపోయినాను, గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్ అయ్యాను. మరి 23లో జ్యోతి తీసుకెళ్ళాను. అంటే క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తున్నానండి, ఎందుకంటే కొంచెం మాకు చిన్న అర్జెంట్ పనులు ఉన్నాయి. మరి అలానే 25లో జూలై నెలలో పిఎంసి ఛానళ్ళు మీరు సేవ చేయాలి అని చెప్పేసి ఆనంద్, బాలకృష్ణ గారు, హనుమంతరాజు గారు వచ్చి చెప్పేటప్పుడు మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జూలై నెలలో చేరటం జరిగింది. మరి ఆ తర్వాత వెంటనే తిరుపతిలో ప్రపంచ శాంతిగా ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి గత సంవత్సరం సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటి దగ్గర గట్టిగా ఒక 24 గంటలు కూడా ఉన్న సమయం లేదండి. ఎందుకంటే అవకాశం వచ్చింది, ఒక పోస్ట్ అంటే అది ఒక బాధ్యతగా భావించి మనం ఈ భూమి మీద తండ్రి ఏదైతే చేసి చూపెట్టారో ఒకరిగా మొదలుపెట్టి 40 సంవత్సరాలు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు తిరిగి జేబులో రూపాయలు లేకోకుండా, మరి ఈవేళ గురువుగారు భౌతికంగా లేకున్నప్పటికీ మొన్న జూలై 24 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉందంటే ఒక గురువుగారు లేరు అంటే ఆ సంస్థ మనుగడకి ముప్పు కలుగుతుంది. మరి ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది, అవునా కాదా? మరి దీని అంతటికి మూల కారణం ఏమిటి? వారి గురువుగారు చెప్పారు, నాకు చేతనైనంత వరకు నేను తిరిగా నాయన ఈ ప్రపంచం అంతా మనం అనుకున్నట్టుగా ధ్యాన జగత్, శాఖార జగత్, పిరమిడ్ జగత్ కావాలంటే ఇది నాతో ఒక్కడితో కాదు, మీ ఒక్కడితో కాదు. ఇప్పుడు వరకు జరిగింది కేవలం 0.001% మాత్రమే జరిగింది. ఇంకా 99.99% జరగవలసింది ఉంది అని చెప్పేసి వారు ఉన్నప్పుడు ఆఖరి మాటలు ఇవి.
వారి ఆశయం నెరవేరటం కోసమే 2017లో పిఎంసి ఛానల్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి 2018లో దాన్ని యూట్యూబ్ ఛానల్గా మొదలుపెట్టి 19, 20, 21 వచ్చే వరకల్లా మరి నందప్రసాద్ ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్ వారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. మరి నందప్రసాద్ ప్లస్ అలానే ఆనంద్ నవకాంత్ గారు వారి యొక్క సమక్షంలో మరి యూట్యూబ్ ఛానల్ని శాటిలైటెడ్ ఛానల్ని తీసుకెళ్ళటం, మరి ఆ తీసుకెళ్ళటానికి ఎన్నో వేల మంది పిరమిడ్ మాస్టర్లు మరి గురువు గారికి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో పునర్జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవం మన పత్రిజీకి మరి ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు. అందుట్లో నేను కూడా అలాగన్నాను, సార్ మాకు ఈ ధ్యాన మార్గం చూపెట్టకపోతే నా జీవితం ఈ భూమి మీద జీవించడం కష్టం ఉంది అని చెప్పి నేను అనుకున్న రోజుల్లో ఈ ధ్యాన మార్గం దొరికినప్పుడు దీని అంతటికీ ఒక మూలమైతే ఉంటుంది అని చెప్పేసినటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా మనం పిచ్చి పనులు చేయకూడదు. మన ధ్యానం చేసుకుని మనం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత ఒక కష్టము, సుఖము, దుఃఖానికి మూలకారకులు ఎవరనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత అనుకున్నాను ఈ తండ్రికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటామని. మరి అలానే నేను అనుకున్నట్లు అందరూ అనుకున్నారు కాబట్టి మరి 19, 20, 21లో షేర్స్ రూపేణ 3,800 మంది మహానుభావులు దానికి సహకరించారు. వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. మరి ఎందుకు మనం వారికి కొట్టాలి అంటే మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ స్థాపించిన దగ్గర నుంచి మన మే 26వ తారీఖు వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి కాబడిందండి. మరి 8 సంవత్సరాలు ప్రతి క్షణం సత్యదర్శనమైనటువంటి కాన్సెప్ట్ తోటి 24 గంటలు 365 రోజులు 8 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు వెలుగువాడు అన్నట్లుగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ తెలుగువాళ్ళు ఉంటే అక్కడ ఛానల్ను ఉపయోగించుకుని మరి గురువుగారిని చూడకుండా కూడా మానవుడు మాధవుడు కాబడుతున్నాడు. మరి ఇట్లా వాళ్ళందరూ కూడా ఇలా మార్పు చెందుతున్నారంటే దీని అంతటికి మూలకారకులు ఎవరు? ఆ రోజు ఎవరైతే ఆర్థికంగా సహకరించారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. మరి ఒకసారి వారికి గట్టి క్లాప్స్ కొడదాం మాస్టర్. ఇక్కడ ఒకటి మన సత్యం తెలుసుకోవాలండి. ఒక చెట్టుకు కాయలు ఉన్నప్పుడే రాళ్ళు కొడతారు, కాయలు లేని చెట్టుకి ఎవరు, తుమ్మ చెట్టుకి ఎవరు రాళ్ళు కొట్టరు. అలానే ఇక్కడ కూడా వాస్తవం ఏమిటంటే ఇక్కడ పిఎంసి ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఎందుకు మీ విషయాలు కొన్ని చెప్పాలి అంటే అక్కడ ఒక 100 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలి అంటే నాకు ఇవ్వాలనుకోండి, సపోజ్ ఒక పని చేస్తే అక్కడ నా అకౌంట్ నెంబర్కే వాళ్ళు 100 రూపాయలు పంపిస్తారు. తప్పక నా జేబులో రూపాయి ఇందుకు నువ్వు 100 రూపాయలు తీసుకెళ్ళవా అని చెప్పేసి అనరు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సత్యం. సింపుల్గా మీకు ఒకటే మాటలో చెప్తున్నాను, ఎందుకంటే మనం అందరం ఆత్మజ్ఞానం పొంది ఉన్నాం. మనం అందరం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాం కాబట్టి మీకు విషయం చెప్తున్నానండి. అయితే ఆ 32 కోట్లు ఖర్చు పెట్టడం వలన ఈవేళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు వెలుగువాడు అవటం కాకుండా మానవుడు మాధవుడు కాబట్టాడు. గురువుగారు ఒక మాట చెప్పారు, పిఎస్ఎస్ఎంలో పిఎంసి సేవలు అని చెప్పారు. కాబట్టే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇవాళ ఇక్కడ మేడం గారు ప్రోగ్రాం జరుగుతుంది. ముందుగా ఒక 15 రోజుల ముందు ఈ ఛానల్ కెమెరాలు బుక్ చేసుకుంటే 1 డే షూటింగ్కి వాళ్ళు ఫ్రీ చేసాం. వాళ్ళు వచ్చి పోవాలంటే దూరం ఉంటే కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రం ఇవ్వాలి. 1 డే షూటింగ్ ఇది మొత్తం ఇప్పుడు అది లైవ్ కిట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా మీద ఇప్పుడు 2000 కళ్ళు పడి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇట్లా వెళ్ళకముందే నా మీద పోస్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది, వీడు ఏదో గాండ్రి ఇస్తూ ఉన్నాడు, వీడు ఒక రౌడీ అని చెప్పేసి. వాళ్ళ దృష్టిలో ఏమనుకున్నా కూడా సత్యమేవ జయితే, తప్పు చేయనంత వరకు ఎవరికి తలకాయ పొంచేదే లేదు. ఇది పత్రిజీ ఆశయం కోసం ఆ తండ్రి మాట చెప్పి నేను నీటి మీద ప్రయాణం చేయగలుగుతాను. కథలు చదివాను, నేను గురువుగారి మాట చెప్పి నీటి మీద ప్రయాణం చేయగలుగుతాను. ఈవేళ 32 కోట్ల యొక్క విలువ ఏమిటి అని మనం దాన్ని వెలకట్టలేము. ఈవేళ గురువుగారు లేరు, 1,00,000 వీడియోలు ఉన్నాయి. వారి యొక్క ఆత్మజ్ఞానం 650 మంది ఆధ్యాత్మిక మఠాధిపతులు, పీఠాధిపతులు, గురువుల యొక్క జ్ఞానం మన దగ్గర భాండాగారం తెలుగులో ఉంది. మరి మీ లెక్క వచ్చినటువంటి మాస్టర్ల యొక్క కొన్ని వేల మంది, నేను ధ్యానంలో రాకముందు నా జీవితం ఇట్లా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఇలా మారిపోయింది అని చెప్పి ఉన్న వాళ్ళ అనుభవాలు కొన్ని వేల మంది ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం తెలుగులో మాత్రమే ఉంది. మరి ఈవేళ మనం చూస్తున్నాం ఒక టెక్నాలజీ ఎలా వచ్చింది. ఆనాడు రాముడు కృష్ణుడు చూడాల, కానీ ఈవేళ టెక్నాలజీని ప్రకారంగా రాముడు ఎలా ఉంటాడు, సీతాదేవి ఎలా ఉంటుంది, ఇవన్నీ బొమ్మలు ఎలా ఉంటున్నాయి. టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఉంది. మరి ఏ టెక్నాలజీ వాడినప్పుడే మన గురువుగారి జ్ఞానం ఏ దేశంలో ఏ భాషలో ఉందంటే ఆ భాషలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. ఈవేళ ఈ ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడ లైవ్ కిట్ ఉంది, 55,000 రూపాయల లైవ్ కిట్తో ఇవాళ ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఒకనొకప్పుడు ఒక సీఎం ప్రోగ్రామో పిఎం ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అది లైవ్ వెళ్ళాలంటే ఇక్కడ కొన్ని వాహనాలు వచ్చి నిలబడాయి. ఒక డీసీఎంలో, ఏసీఎంలో ఇలాంటి వాహనాలు. ఈవేళ చూడండి టెక్నాలజీ మారిపోయింది. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఛానళ్ళు వెళ్తుంటే యూట్యూబ్ ఛానల్ అని చెప్పి రికార్డులు బద్దలు కొడుతూ ఉన్నారు.
అది అందరూ కూడా ఏమనుకుంటారు, ఇది నిజమే అనుకుంటున్నారు. దయచేసి గమనించండి. ఒక గాంధీ గారు మహానుభావుడు సూక్తులు చెప్పాడు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని. మనం ఎప్పుడైతే చెడుని ఎక్కించుకుంటున్నామో దాని అర్థం ఏంటంటే ఇక్కడ మన సాధన తగ్గిపోయింది. సాధన తగ్గినప్పుడే మన బుర్రలోకి వెళ్తాయి. ధ్యానం చేస్తే వెళ్తురు, ధ్యానం చేయకపోతే చీకటి. తండ్రి లేనంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. ఎవడు ఏది చేసుకుంటే అది కంపల్సరీ తప్పకుండా దాన్ని అనుభవించి తీరవలసిందే. మరి ఈవేళ గురువు గారి జ్ఞాన భాండాగారాన్ని వెలకట్లేమమ్మా. మరి ఆ యొక్క జ్ఞానంతోటే కదా ఇవాళ అంతా ప్రపంచం అంతా కొత్త వాళ్ళు ధ్యానులు కాబడుతున్నారు. రేపు పొద్దున మరి ఈ యొక్క జ్ఞానాన్ని ఆ విధంగా మనం మార్పు చేయాలంటే ప్రస్తుతం హైదరాబాద్ బంజారీస్ రోడ్ నెంబర్ 10లో కిరాయికి ఉంటుంది. ఆ రోజు పెట్టిన రోజు నుంచి ఇక్కడ వరకు మరి కడతాలు అని చెప్పి అంటున్నారు. మరి ఆ రోజు కడతాలు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ పెడితే దానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. దానికి మెయిన్గా టెక్నాలజీ కావాలి. ఇప్పుడు కరెంట్ లేకపోతే నేను మాట్లాడే మాట మీకు వినిపిస్తుందా? నెట్ లేకపోతే మన ఫోన్ సిగ్నల్ వస్తుందా? మరి అక్కడ ఎలా కడతాం? అన్ని సౌకర్యాలు ఉన్న చాటే ఛానల్ నడుస్తుంది. ఆ చుట్టుపక్కల అన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి రోడ్ నెంబర్ 10 బంజారీస్లో ఆ రోజు గురువు గారు ఉన్నప్పుడే పెట్టారు కదా. మరి ఇప్పుడు వరకు వారు అక్కడ ఉంది. అది ప్రస్తుతం రెంటెడ్ బిల్డింగ్లో ఉంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో గురువు గారి యొక్క జ్ఞానం, వెలకట్టలేనటువంటి జ్ఞానం, దాన్ని 100 కోట్లు అనొచ్చు, 200 కోట్లు అనొచ్చు. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. కానీ ఆ జ్ఞానం అనేది రాబోయే బ్రహ్మంగారి కాలజ్ఞానం, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఎలా ఉన్నాయో ఆ తండ్రి యొక్క జ్ఞాన భాండాగారం రాబోయే తరాలకు అందుతుందమ్మా వారిది. ఇక్కడ పత్రిజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఆయన మహాశక్తి. ఆయన చేతిలో ఏముంది? ఒక ఫ్లూట్ ఒకటే ఉంది బ్యాగ్లో, జేబులో రూపాయి లేదు. 17.5 సంవత్సరాలు నా తండ్రికి సేవ చేసుకుంటూ ఉన్నాను. రామ్మోహన్ రావు బ్యాగ్లో నాది పెన్ను ఉండాలి చూడబోయే, స్పెట్స్ ఉంది చూడబోయే అనేవాళ్ళు. ఆయన పడుకుని దాని పక్కన పెట్టుకునేవాళ్ళు. అంటే నాకు తెలియపరిచేవాళ్ళు, ఒరే చూడరా నా ప్రయాణం ఎలా ఉంటుంది, నా జేబులో కానీ నా పర్సులో కానీ నా బ్యాగ్లో కానీ రూపాయి లేదురా, ప్రపంచం అంతా తిరుగుతున్నాను అని తెలియపరచడం కోసం అలా చేసేవాడు. మరి ఆ ఫ్లూట్ ఒకటే ఉంది. ఆ ఫ్లూట్ పెట్టుకుని మన అందరూ కూర్చోబెట్టి ఆయన మన పరిస్థితి ఏముంది? మనం ఎన్నో లోకాల రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణాలు చేస్తున్నాం. మరి అటువంటి పరిస్థితి తీసుకెళ్లారు. మరి ఆ మహానుభావుని మనము వ్యక్తిగా చూడటం కాదండి, ఆయన సాక్షాత్తు మనం ఆయన ఉన్నప్పుడు ఎవరైతే ఆయనతో కలిసి ప్రయాణం చేసామో, సాక్షాత్తు నడిచే దేవుడితో ప్రయాణం చేసామో, ఎవరైతే వారు ఉన్నప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు కలిసి తిరిగారో వాళ్ళందరూ మనం అందరూ కూడా పూర్వజన్మ సుకృతం. ఎంతో అదృష్టం ఉంటే కానీ బాబా గారు చెప్తారు షిరిడి బాబా గురించి, షిరిడి బాబాతో తిరిగిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఫోటోలు అక్కడ చూస్తున్నాం. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, పత్రిజీ గురువు గారు నీ శ్వాస నీ గురువురా అని చెప్పారు. నీ శ్వాస నీ గురువు అని చెప్పారు. వారి నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉండేది? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఇదే కదా వారి మాటలు. మరి ఇంతకంటే మరి మనం ఇంకెంతకంటే మన అదృష్టవంతులు ఎవరుంటారు? మనం ఎంత అదృష్టవంతులు మనం. మరి ఆ ఛానల్ ఎక్కి పర్మనెంట్ అడ్రస్ ఉండాలని చెప్పేసి మరి నేను లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళాను. తర్వాత మన మార్చి 10th నాడు మేనేజింగ్ డైరెక్టర్గా మరి ఉన్న ట్రస్ట్ సభ్యులందరూ కూడా కొంచెం పరిస్థితుల దృష్ట్యా మీరు తీసుకోవాలని చెప్పి అన్నారు. మార్చి 10th నాడు నేను మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నాను. బాధ్యత అంటే అదేదో నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్ చెప్పుకోవాలని, గర్వంగా చెప్పుకోవాలని కాదమ్మా. అది ఒక అవకాశం, అదృష్టం. తండ్రి లేకుండా నాకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ వెలుగును చూపేటువంటి ఆ యొక్క ఛానల్కి ఆ పదవి రావటం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ అది అవకాశం రాదు. నాది ఒకటే చెప్పాను, తండ్రి మాట చెప్పి నీళ్లలో ప్రయాణం చేస్తాను, నిప్పుల్లో ప్రయాణం చేస్తాను. దట్ ఈజ్ పత్రిజీ. మేము ఒకటే అనుకున్నాం, ఆ తండ్రికి ఆశయం నెరవేరటం కోసం దీనికి ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి అని చెప్పి మేము అందరం సంకల్పించుకున్నాం. మార్చి 10th నాడు రాగానే మా బోర్డు ట్రస్టీస్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. మరి మార్చి 19 ఉగాది నాడు హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలో వాకబుల్ డిస్టెన్స్. మరి ఉద్యోగస్తులు రావాలి పోవాలంటే రవాణా సౌకర్యం ఉంటుంది, నెట్ ఈజీగా ఉంటుంది. ఉద్యోగస్తులు మిడిల్ ఫ్యామిలీస్ ఉంటారు, మనం ఇచ్చే జీతాలు తక్కువ జీతాలు. వాళ్ళ ఫ్యామిలీలు వచ్చినా కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే కూడా 12-13 వేలు దొరుకుతాయి. అదే సింగిల్ బెడ్రూమ్ బంజారీస్లో తీసుకోవాలంటే 25-30 వేలకు అసలు దొరకవు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరైనా సత్యదర్శనానికి రావాలన్నా, ఎవరైనా గురువులు రావాలన్నా, ఏదైనా అనుభవాలు మన ఛానల్లో వాళ్ళు షేర్ చేయాలంటే కూడా రావడానికి పోవడానికి సౌకర్యం ఉండాలి. ఇప్పుడు బంజారీస్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఇవన్నీ మేము ఆలోచన చేసి 300 గజాల స్థలం తీసుకోవాలని చెప్పి అనుకున్నాము. చూడండి మెరాకిల్ ఎలా జరుగుతుందో. పత్రిజీ ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. నేను ఆ ఎల్బీ నగర్ నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఉంది. మేము అనుకున్న తర్వాత ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇప్పుడు ఎవరైతే నడుపుతున్నారో రమేష్ అని ఆ మాస్టర్ గారికి నేను వెళ్ళి చెప్పాను, అయ్యా రమేష్,
మేము పిరమిడ్ ఛానల్కి ఒక స్థలం తీసుకోవాలనుకుంటున్నాము. మినిమం 300 గజాలు ఉండాలి, ఏదైనా నీ దృష్టికి వస్తే నాకు చెప్పాలి అని నేను చెప్పిన 4వ రోజే నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏదైతే మనం స్థలం తీసుకోబోతున్నామో వాళ్ళు ఆ గుజరాతీ మార్వాడీలు 35 సంవత్సరాల నుంచి వాళ్ళు G+1 ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఈ రోజు వరకు ఆ స్థలంలో ఒక గుడ్డు వండలేదు, ఒక వెల్లుల్లిపై కూడా వాడలేదు. అటువంటి స్థలం మనకు వచ్చేసింది ఆల్రెడీ. అది ఉంది అని చెప్పి తెలవంగానే అక్కడికి వెళ్ళి వాళ్ళు కనుక్కుంటే ఓనర్ గుజరాత్లో ఉన్నాడు. మార్చి 18th వస్తా అని చెప్పినాడు. 19th ఉగాది రోజు హనుమంతరాజు గారు, బాలకృష్ణ గారు, ఆనంద్, నేను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మేడం, ఇంకొక ఆయన అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు. 6గురు వెళ్ళే మాట్లాడి 20 నిమిషాలు అయ్యా ఇదిగో మేము గజం మార్కెట్ రేట్ ఇంతుంటే మీకు 15,000 రూపాయలు తక్కువ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. అంటే 300 గజాలకి వారి తరపు నుంచి ₹1 డొనేషన్ ఇవ్వరు, కానీ 45 లక్షల రూపాయలు మనం సేవ్ చేశారు. గట్టిగా క్లాప్స్ కొడతామండి. ఆ రోజు వెళ్ళేటప్పుడు అంటే మేము మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు మాకు హనుమంతరాజు గారు, ఆయన కార్పొరేటర్ ఆఫీసర్, ఆయన ఒక కంపెనీ సెక్రటరీ. ఈ రోజు కూడా ఆయన 100 కంపెనీలకి ఆయన హానరబుల్ ఉంటారు సెక్రటరీగా. 2-3 సిట్టింగ్లు అయితే కానీ సెట్ అవ్వదండి అన్నప్పుడు సరే ఓకే సార్ అని చెప్పి అనుకున్నాము. సరే నేను మార్చి 19 నాడు మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు వెళ్ళబోయే ముందు రోజు నేను మా భార్య అనుకున్నాం, మరి ఒకవేళ స్థలం కొంటే మనం ఎంత ఇద్దారనుకున్నాము అని చెప్పింది. నువ్వు ఎంత ఇద్దామంటే చెప్పండి, మీరు ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా ఓకే అంది. నేను 1,50,000 ఇద్దారనుకుంటున్నాను అంది. వెంటనే చేయగలిపేసింది. 1,50,000 రూపాయలు తీసి ఒక కవర్లో పెట్టేశాను. మార్చి 19 ఉగాది నాడు ప్రొద్దున్న 8 గంటలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు మరి పైసలు తీసుకెళ్ళట్లేదు ఏంటి అని చెప్పన్నారు. హనుమంతరాజు గారు చెప్పారు 2-3 సిట్టింగ్లు పడితే కానీ సెట్ అవుదన్నారు, కాబట్టి ఆ ఉద్దేశంతో నేను తీసుకోలేదు అన్నాడు. అవన్నీ అవసరం లేదు, మనం ఇవ్వాలనుకుని మీరు జేబులో పెట్టుకెళ్ళండి బెటర్, ఎట్లా పోయి ఎట్లా వస్తుందో అని చెప్పేసి నా చేతికి కవర్ ఇవ్వడం జరిగింది. అది తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళాము. అక్కడ కూర్చుని 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత గురువు గారి గురించి, మూమెంట్ గురించి, పిఎంసి ఛానల్ ఈ తీసుకోబోతున్నటువంటి స్థలం పిఎంసి టీవీ పెడుతున్నప్పుడు ఈ టీవీ వల్ల ప్రపంచానికి ఏం జరుగుతుంది అనేటువంటి ఈ సత్యాన్ని ఒక 20 నిమిషాలు వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు రేటు తగ్గించి ఇవ్వటమే కాకుండా ఇమ్మీడియట్గా ఆ స్పాట్లో నేను ఏదైతే తీసుకెళ్ళానో 1,50,000 రూపాయలు ఇచ్చి టోకెన్ అడ్వాన్స్ తీసేసుకున్నాం. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి రిసిప్ట్ తీసుకున్నామండి. తర్వాత మా ట్రస్ట్ సభ్యులు, డైరెక్టర్లు అందరికీ రాగానే తెలియపరచాలి, మా బాధ్యత తెలియపరిచాను. అప్పుడు అందరూ అన్నారు, 23 మంది ఉన్నారు, ఒకటే మాట్లాడినారు, రామ్మోహన్ రావు గారు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్షియల్గా చాలా కష్టంగా ఉంది, మరి ఇట్టి పరిస్థితిలో ఒక 4 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని మీరు టేకప్ చేయటం అంటే మీకు ఏ ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అడుగు, మీ ఆలోచన చెప్పాలి మాకు. ఒకవేళ ఇన్ కేసు అయితే ఫెయిల్ అయితే రేపు పొద్దున ఇబ్బందులు పాలవుతామని చెప్పన్నారు. నేను ఒకటే చెప్పాను, ఇది నా ఆలోచన కాదు, గురువుగారి ఆలోచన. సమయం ఆసన్నమైంది, దేనికైనా ఒక సమయం ఉంటుంది, సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా నేను ఒక పావుని ఇక్కడ రామ్మోహన్ రావు కాదు, ఎండి కాదు, గ్యారెంటీకి సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు అవ్వకపోతే నా ఇంటిని అమ్మేసైనా సరే ఆ స్థలం కొంటాను, దాంట్లో వెనక తగ్గేదే లేదని చెప్పాను. ఆ విధంగా అడుగు ముందుకేశాను. మాస్టర్లు అందరి దగ్గర సహకరించాము. మాస్టర్లు అందరూ కూడా ఏప్రిల్ 1 నుంచి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు విజయవాడ, అలానే హనుమంతరావు గారు పోలీస్ రిటైర్డ్ ఎస్ఐ గారు ఖమ్మం పాల్వంచ్ గారు, మరి ఆనంద్, బాలకృష్ణ, ఒంగోలు హరిబాబు ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా 48 సంవత్సరాలు పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక అవధూతగా వర్క్ చేస్తున్నాడు హరిబాబు అని, ఒంగోలులో ఈత మొక్కల హరిబాబు అని. యావత్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన ఒక కుటుంబ సభ్యుడు. ప్రతి నెల మా పిఎంసి ఛానల్కి 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇస్తాడండి. ఆయనకి 63,000 రూపాయలు జీతం వస్తుంది, ఇంకో 2,000 కలిపి అకౌంట్లో వేసేస్తాడు. నాకు 63,000 జీతం ఇప్పుడు వస్తుంది, ఒక 3 నెలల నుంచి. నా జీతం రాగానే తీసి నేను అకౌంట్లో వేసేస్తాను. ఇక్కడ జీతాలు తీసుకునేది ముగ్గురే, 25 మంది జీతాలు తీసుకుంటున్నారని పేపర్లో రైటింగ్. ఏం చెప్పాలండి, ఎంత తప్పుదారి పట్టిస్తున్నారు. అదే నిజం అనుకుని ఎంతమంది మోసపోతున్నారు. మంచిని ఎవరు ఆకర్షించరు. ఛానల్లో చాగంటి కోటేశ్వర గారు ఎంతో ఆత్మజ్ఞానం, కాలజ్ఞానం చెప్తారు, అది ఎవరికి బురకెక్కదు. అదే టీవీ9 చూడండి, రాత్రిపూట 10 గంటలకి క్రిమినల్ ఎలా ఉంటుంది, ఆ రాత్రి అంతా నిద్రపట్టదు. అంటే చెడుని ఆకర్షింపబడుతున్నారు. దయచేసి అటువంటి జోలికి పోవద్దు. మరి ఆ సందర్భంగా మరి ఏప్రిల్ 1 నుంచి 4 నెలలు తిరిగాము. ఎక్కడెక్కడికి వెళ్ళామో అందరూ కూడా మమ్మల్ని వెల్కమ్ చేశారు. అయ్యా ఇప్పటికైనా పిఎంసి ఛానల్కి ఒక మంచి పని చేస్తున్నారు, ఇదిగో మా వంతుగా ఒక గజానికి, అరగజానికి అని చెప్పి అన్నారు. అట్లా సహకరించిన వాళ్ళు ఇక్కడ చాలామంది కూడా వచ్చున్నారు. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. మరి ఆల్రెడీ ఈ నెలాఖరికల్లా ఆ 300 గజాల స్థలం
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే మన కంపెనీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పేరున ఈ నెలాఖరు లోపల రిజిస్టర్డ్ కాబడుతుందండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లక్షలాది మంది మాస్టర్ల సహకారంతో వచ్చే సంవత్సరం డిసెంబర్ 21 నాటికి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి తండ్రి జ్ఞానాన్ని ఏదైతే నేను చెప్తున్నానో ఏ టెక్నాలజీ అనే దాన్ని ఉపయోగించి తమిళం, కర్ణాటకలో కన్నడం, గుజరాత్లో ఏ భాషలోనే ఆ భాషలో యావత్ ప్రపంచానికి వెళ్ళే విధంగా మా అందరి సంకల్పం. దీనికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి అలాగనే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి గురు పౌర్ణమికి మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి గారు, మన ఆదిగురు సదానంద గారు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి మేడం గత 20 సంవత్సరాల నుంచి మాకు చాలా దగ్గరగా మేము ఖమ్మం జిల్లాలో వర్క్ చేసేవాళ్ళం. మరి అలాగనే వాళ్ళ అక్కగారు ఉదయలక్ష్మి గారు కూడా మరి కలిసి మేము వర్క్ చేసేవాళ్ళం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి ఏ పని అయినా కూడా, ఏ కార్యక్రమం అయినా కూడా మరి మేడం ముందుండి వర్క్ చేయించి అన్నదానానికి కానీ, ఏదైనా ఒక పిరమిడ్ నిర్మాణం చేయడానికి కానీ, ఇక దానకరుణుల్లాగా మరి ఇద్దరు అక్కల చెల్లెళ్ళు చక్కగా పనిచేసేవాళ్ళు. మరి దీంట్లో మరి పత్రిగారి యొక్క ఆశయాల్లో మరి ఒకటి పిరమిడ్ జగత్ అనేది కావాలి అని అనుకున్నప్పుడు మరి మేడం దాన్ని చొరవ తీసుకొని ముందుకు వచ్చి ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైతే చాలామంది పిరమిడ్ కట్టలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేయూతనిచ్చి మరి ఈ యొక్క ప్రాజెక్టుని చాలా ముందుకు తీసుకెళ్ళటం అనేది మరి చాలా గర్వకారణం. మరి ఇందాక మేడం కూడా చెప్పింది, మేడం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ ఒక్కసారి ఆగటానికి కాదు, ప్రపంచానికి మనం అందించాలా. ఈ యొక్క పిరమిడ్ నిర్మాణాలు మనం ఈ 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మన దగ్గర నుంచి పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి పత్రిగారి యొక్క ఆశయాలు 3 అవన్నీ మన అందరికీ తెలుసు. ఎవరు చేతనైన కొద్దిగా వాళ్ళు మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఒక చక్కటి ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేసి మనకి అందించిన మహానుభావుడికి ఏం చెప్పినా ఎంత చెప్పినా మరి తక్కువే. ఎవరైనా మనం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పారు, ఏదైనా మన పిఎస్ఎస్ మూమెంట్లో ఏ వర్క్ అయినా కూడా అన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంకా తెలియని వాళ్ళకి ఎన్నో విషయాలను తెలియపరుస్తాం. దీన్ని అందరి ఒక సామూహికంగా తీసుకెళ్తే ఏదైనా సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సెలబ్రేషన్ పీపీజే దానికి సంబంధించినటువంటి కార్యాలయం ఈరోజు ఇలా జరగడం అన్నది పిఎస్ఎస్ఎం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. పత్రి సార్కి ధ్యానం చెప్పాలా అని ఒక ఆలోచన వచ్చి, ఆయన ప్రతి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తిని తీసుకోవాలంటే దానికి సంబంధించిన పిరమిడ్ మీద ఎంతో రీసెర్చ్ చేసి, పిరమిడ్ అంటూ ధ్యానానికి జోడిస్తే బాగుంటుంది, ఇది ఒక ప్లేస్లో ఒక నిర్మాణం జరగాలి అని ఆయన బ్రెయిన్లో ఉండేది. ఆయన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన మొట్టమొదటిసారి మేనిఫెస్ట్ కాబడింది కర్నూలులో. అప్పటి వరకు ఆయన ఎక్కడికి వెళ్ళలే, ఒక ప్లేస్లో ఉన్నాడు అంతే. ఎప్పుడైతే కర్నూలులో ఒక భౌతికంగా నిర్మాణం జరిగిందో, పిరమిడ్ నిర్మాణం జరిగిందో, ఈరోజు అవి కొన్ని వేల పిరమిడ్లు అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు శోభా మేడం లేడీ పత్రిజీ,
పత్రి సార్ ఎలాగైతే కర్నూలులో ఆ పిరమిడ్ భౌతిక రూపం దాల్చిన తర్వాత కొన్ని వేల పిరమిడ్లు ఎలాగైతే వచ్చాయో భూమండలం మీద, ఈ పీపీజే అనేటువంటిది భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో 195 అఫీషియల్గా ఉండేటువంటి కంట్రీస్, 200 పైన చిన్న చితక దేశాలన్నీ కలిపి ఉన్నాయి. ప్రతి దేశంలో పీపీజే కార్యాలయాలు రావాలి, ప్రతి దేశంలో వర్క్ చేయాలి. ఎందుకంటే అంత నెసెసిటీ ఉంది పిరమిడ్స్. 2011లో పత్రి సార్తో నేను ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది. ఆ పిరమిడ్ మీద ఈ పిరమిడ్ ఎందుకు కట్టారు ఇంతకు, దీని యొక్క ఆవశ్యకత ఏంటి, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ ఇది ఎలా నిల్చుని ఉంది, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ చదవడం మొదలుపెట్టాను. పిరమిడ్ అన్నది మనకు అందరికీ ఏం తెలుసు అంటే, పిరమిడ్ మాస్టర్లకి 3 ఎక్కువ శక్తి వస్తుందని తెలుసు, రోగాలు పోతాయని తెలుసు, ఇట్లా కొన్ని పాయింట్స్ మనకు తెలుసు. కానీ పిరమిడ్స్ అన్నవి ఈ భూమండలం ఒక సమతుల్యంగా, ఈ భూమండలం హాయిగా ఆనందంగా మనందరం జీవించాలంటే, ఈ భూమండలం మీద ఎక్కడ తక్కువ ఎనర్జీ అయినా, ఎక్కడ ఇన్బ్యాలెన్స్ ఉన్నా అన్నింటినీ బ్యాలెన్స్ చేసేది ఆ పిరమిడ్. అర్థమయ్యే విధంగా చెప్పాలంటే సైంటిఫిక్గా దానికి సంబంధించిన పుస్తకాలు కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి. దాని గురించి చెప్పడానికి ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టి చెప్పాలి పిరమిడ్ అంటే ఏంటనేది. పత్రి సారు దాన్ని సింపుల్గా ఏం చేసినాడంటే, ఒక క్యాప్ పిరమిడ్ తయారు చేయించారు, దీన్ని పెట్టుకొని ధ్యానం చేసేయరా అని చెప్పేసి పెట్టేసినాడు. ఓకేనా? ఇప్పుడు పత్రి సార్ ఏం చేశాడంటే, సారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు సారు, చాలా సింపుల్గా, చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా. ఇదే కనుక మనం అమెరికా వెళ్తే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి విషయాన్ని 10 రోజులు వర్క్షాప్ పెట్టి 10 లక్షలు వసూలు చేస్తారు. సారు చెప్పే ఒక లైనును, పత్రి సారు చెప్పే ఒక లైనును అర్థం చేసుకోవాలంటే కొన్ని 100,000 పుస్తకాలు చదవాలి మనందరం. ఆయన కొన్ని 100,000 పుస్తకాలన్నీ చదివి మనకు ఫార్ములాస్ రూపంలో ఇచ్చేశాడు. శాకాహారం మాత్రమే తిను అని చెప్పాడు అంతే. ఎందుకు శాకాహారం మాత్రమే తినాలంటే దానికి సంబంధించి వర్క్షాపులు చేస్తారు, లక్షల రూపాయలు తీసుకుంటారు. ఊరికనే ఎవరు చెప్పరు. ఒక పిఎస్ఎస్ఎంఏ ఫ్రీగా చెప్పేది. ఫ్రీ అనేది లేదు అసలు భూమి మీద, ఎక్కడ ఫ్రీ అనే కాన్సెప్ట్ లేదు. శాకాహారం మాత్రమే ఎందుకు తినాలంటే కొన్ని 100,000 పుస్తకాలు చదవాలి. పత్రి సార్ క్లియర్గా చెప్పేసిండు, ఎదుటి జీవిని హింసిస్తే మనకు కూడా వచ్చేది హింసే, కాబట్టి తినద్దురా అని చెప్పేసిండు అంతే, సింపుల్గా అర్థం కావడానికి. దానికి సంబంధించి కనుక మనం పుస్తకాలు చదవాలంటే అక్కడ రాజకుమారి మేడం కూర్చున్నారు, అడగండి ఆవిడ ఎన్ని 100,000 పుస్తకాలు చదవాలో. అట్లనే పిరమిడ్ గురించి కూడా, ఎందుకు మనం ఇన్ని పిరమిడ్లు కడుతున్నాం? పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో, మినిమం ఒక చిన్న పిరమిడ్ అయితే, నేను చెప్పేది ఒక చిన్న పిరమిడ్ సుమారుగా 12 కిలోమీటర్లు దాని ఎనర్జీని ఆక్యుపై చేసుకుంటుంది. అది ఏ ఇన్బ్యాలెన్స్ ఉన్నా సరి చేస్తుంది. అది అంత పవర్ పిరమిడ్ అంటే. ఎందుకు పత్రి సార్ పిరమిడ్ జగత్ పిరమిడ్ జగత్ పిరమిడ్ జగత్ పిరమిడ్ జగత్ అని ఆయన గొంతెత్తి చాటాడంటే దాని ఆవశ్యకత ఆయనకు తెలుసు, మనకు కొంత మాత్రమే తెలుసు. ఈ 2011లో ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిరమిడ్ ఎగ్జాక్ట్ మన భూమండలంకి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్లో ఉంటుంది. అది ఎంటైర్ మన యొక్క భూమండలాన్ని ఎంతో బ్యాలెన్స్ చేస్తుంది. అది విశేషమైనటువంటి ప్రాణశక్తిని ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉంటే అక్కడ సెండ్ చేస్తుంటుంది. మనం కట్టిన ప్రతి పిరమిడ్ అన్ని లింక్స్ ఉంటాయి, ప్రతి పిరమిడ్కు లింక్స్ ఉంటాయి. కాబట్టి మాస్టర్స్, నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నాకు 2011 ముందు వరకు నేను పిరమిడ్ జగత్ అంటే జై పిరమిడ్ జగత్ రావాలి అని అరిచేవానే, కానీ అది ఎందుకు రావాలి అనేది నాకు తెలియదు పూర్తిగా. ఎప్పుడైతే ఈజిప్ట్ వెళ్ళానో దాని గురించి సైన్స్ అంతా నేను తెలుసుకున్నానో, నాకు కంకణం కట్టుకున్నాను, నేను పిరమిడ్ జగత్ రావాల్సిందే అని లోపల నిశ్చయించుకున్నాను దృఢంగా. అప్పుడు పడిపోయింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మేడం మీరు ఎలాగూ ఈ వర్క్ చేస్తున్నారు కాబట్టి పిరమిడ్ జగత్, అసలు పిరమిడ్ అనేది భూమి మీద ఎందుకు రావాలి అనే దాని మీద 1 డే వర్క్షాప్ కనుక మీరు చేస్తే, నాలెడ్జ్ వచ్చినప్పుడు
ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు ఏంటంటే సరే పత్రి సార్ చెప్పినాడు పిరమిడ్ అంటే 3 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి చేద్దామని అనుకుంటాం. కానీ మనకే నాలెడ్జ్ ఉందనుకో మనం పత్రి సార్ అయిపోతాం ఏకంగా. కాబట్టి పీపీజే అనేటువంటిది మరి మేడంకి వచ్చినటువంటి థాట్ అనేది ఎంతైతే సత్యమో ఆ పరమ గురువులందరూ కలిసి ఆవిడ మైండ్లో పెట్టింటారు ఈ పిరమిడ్ జగత్ రావాలని. ఊరికనే ఏది జరగదు. అందరూ పిరమిడ్లు నిర్మించుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి భూమండలం అంతా రావాలని ఆఫీసులు ఎవరు కట్టలేదు, ఆవిడ ఒక్కతే కట్టింది. మనం అనుకుంటాం ఏదో మనకు ఆలోచన వచ్చింది మనం చేస్తున్నామని. మన ద్వారా జరగబడుతోంది, చేయించబడుతోంది అంతా కూడాను పరమ గురువుల ద్వారా. ఇది సత్యం. కాబట్టి పిరమిడ్స్ సంబంధించినటువంటి ఆ నాలెడ్జ్ని మనము ఎక్కువగా తీసుకెళ్ళాలి, ఎక్కువ అందరికీ తెలియాలి. తెలిసినప్పుడు దాని సైన్స్ తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఆ అవగాహన రావాలి. కాబట్టి పీపీజే అనేటువంటిది మనకి ఇక్కడ ఎలాగైతే ఉందో ఈ ఏరియాలో, మన ఇండియాలో, మన తెలంగాణలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో, ప్రతి చోట పీపీజేలు రావాలి. అప్పుడే పత్రిజీ ఏదైతే కలగన్నారో పిరమిడ్ జగత్ అని అది సాకారం అవుతుంది. మనం అరవడం ద్వారా కాదు, అరవడం ద్వారా మనం ఎనర్జైజ్ అవుతాం బాగా. అరవడం ఎంత ఇంపార్టెంటో పని చేయడం అంతకన్నా 1,00,000 రెట్లు ఇంపార్టెంట్. అరవాలి, పని చేయాలి, అరవాలి, పని చేయాలి. పీపీజే ప్రతి దేశంలో రావాలా వద్దా చెప్పండి, చెప్పండి గట్టిగా, రావాలా వద్దని గట్టిగా చెప్పండి. రావాలా వద్దా? పీపీజే రావాలా వద్దా? ఓన్లీ హైదరాబాద్లో రావాలా? మనం రావాలి అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతే. సో కాబట్టి మేడం మెసేజ్ పెట్టగానే రెండో ఆలోచన లేకోకుండా అదే పనిగా వచ్చాను. నాకైతే ఇది చూస్తే లోపల ఆనందం శివతాండవం చేస్తుంది, అట్లే మామూలుగా లేదు లోపల. పత్రి సారే కనుక ఫిజికల్ బాడీలో ఉండింటే ఆయన ఎంత లోపల ఇదిగా ఫీల్ అయ్యేవారో. సో ఎంత గ్రాండ్ ప్రాజెక్ట్ ఇది. మనకి ఇక్కడ నుంచి ఏదైనా భౌతిక రూపం దాల్చింది అంటే మాత్రం దాని తర్వాత దాని విశ్వరూపం మామూలుగా ఉండదు. అది జరగబోతోంది. 2026 ఈ జూలై నెల ఈరోజు గురు పూర్ణిమ అన్నది పిఎస్ఎస్ఎం చరిత్రలో అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. పీపీజే ఆఫీసు కార్యాలయం ఓపెన్ చేయబడినటువంటి ఈ రోజు ఎప్పుడు మనకు పిఎస్ఎస్ఎం చరిత్రలో ఉండిపోతుంది. మరి ఒక వ్యక్తి తలుచుకుంటేనే ఇలా ఉంటే మన ముందున్నటువంటి హేమహేమిలు మామూలు వాళ్ళు కాదు. జిఎస్ఎన్ మూర్తి గారు కావచ్చు, మన కాసెట్టి శివాజీ గారు, శివాజీ మిస్సెస్, వాళ్ళు వశిష్ఠ గౌతమికి ఎంత చేశారో లెక్కే లేదు. ఒక టీచరు అంత చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని లక్షల రూపాయల పిరమిడ్ అక్కడ కట్టడానికి ఆయన వర్క్ చేశారు. మరి రాజ్ కుమార్ మేడం, అలానే శ్రీకాకుళం నుంచి మన శివ గారు. జస్ట్ నేను కొంతమందిని, ఈవిడ మా జ్యోతి ఆంటీ, ఎప్పుడు ఇంతమంది ఉంటే ఇది అవకేం చేస్తుంది, 100% అవుతుంది. అట్లానే ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాను, 365 డేస్ పీపీజే అనేటువంటిది పిఎంసిలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. పీపీజే అనేటువంటిది 365 డేస్ పిఎంసిలో వస్తూనే ఉంటుంది. పీపీజే గురించి ఒక ఎపిసోడ్ కూడా పెడదాం. ఎవరెవరు పీపీజేలో వర్క్ చేస్తున్నారో, ఎవరెవరు దీనికోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఒక ఎపిసోడే పీపీజే కోసం పెడదాం. సో పిఎంసి అన్నది పీపీజే కోసం ఎప్పుడు ఉంటుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం కోసం పిఎంసి ఏ పని అయితే చేయాలో ఆ పని ఈ రోజు నుంచే మొదలవుతుందని మేడంకి చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దీన్ని చెప్తున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. పిరమిడ్ జగత్ అన్నది మన సొసైటీకి మాత్రమే సంబంధించింది కాదు, యావత్ భూమండలానికి సంబంధించింది. మన పిరమిడ్ మాస్టర్లకు మాత్రమే సంబంధించింది కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది ఇది. ఈ అవేర్నెస్ ఎప్పుడైతే ప్రజలలోకి వెళ్తుందో అందరూ బ్రహ్మరథం పడతారు. ఫస్ట్లో పత్రి సార్తో ఉన్నప్పుడు 1998లో నేను వెళ్ళి శాకాహారం గురించి చెప్తే నన్ను చూసి నవ్వేటోళ్ళు అందరూ. ఎవడరావిడు పిచ్చోడు, మాంసం తినొద్దంటాడు, ఏంట్రావిడు పొద్దున్నే వచ్చి అని చెప్పేటోళ్ళు నన్ను.
పత్రి సార్ చెప్పినటువంటి విషయాల్ని చెప్తే అదే ఇప్పుడు చెప్తుంటే అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్లో నవ్వే వాళ్ళందరూ, ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానం లేదు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చా పత్రి సార్తో మెడిటేషన్లోకి 98లో 1998 సంవత్సరంలో. అప్పటి నుంచి నేను వెజిటేరియనిజం గురించి చెప్తున్నా. ఫస్ట్ 10 ఏళ్ళు అందరూ నవ్వేటోళ్ళు నన్ను చూసి, కానీ ఇప్పుడు అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. పిరమిడ్ అంటే ఎవ్వరూ పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, పిరమిడా అదో శవాలు పెట్టుకునేది కదా అనుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే దీన్ని సైన్స్ అని చెప్పాలి అంటున్నా. దీని గురించి మనం సైంటిఫిక్గా ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అద్భుతాలు సృష్టించబడతాయి. పీపీజే అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. ఇది మన పిఎస్ఎస్ఎంకి సంబంధించింది మాత్రమే కాదు, యావత్ భూమండలానికి సంబంధించింది, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించింది. అరే ఈ పిరమిడ్, ఈ పీపీజే అనేటువంటిది నా యొక్క ఆనందానికి, నా యొక్క ఆరోగ్యానికి, నా యొక్క వ్యక్తిగత శ్రేయస్సుకు సంబంధించింది అనేటువంటి జ్ఞానం ఒక మనిషిలో ఎప్పుడైతే కలుగుతుందో అందరి నుంచి అది సపోర్ట్ వస్తుంది, అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇలా కలవడం, ఈ విషయాలన్నీ పంచుకునేటువంటి అవకాశం రావడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యా, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం లాస్ట్ ఇయర్ మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరుపుకున్నాం. అది ధ్యాన మహాయజ్ఞం 1 ఫస్ట్ టైం జరుపుకున్నాం మహతి ఆడిటోరియంలో, సెప్టెంబర్ నెలలో జరిగింది. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆగస్టు 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు చాలా కన్నుల పండుగగా మనం జరుపుకోబోతున్నాం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం, వామ్ వెల్కమ్. మీ అందరూ తప్పకుండా రావాలి. లాస్ట్ ఇయర్ మనం ఒక వినూత్నమైనటువంటి సాహసం చేసాం. ఏంటంటే మార్నింగ్ 3 hours మెడిటేషన్, ఈవినింగ్ 3 hours మెడిటేషన్. దాంట్లో ఒక అద్భుతం ఏంటంటే 2వ రోజు 3వ రోజు నేను ఆ వర్కులు చేసుకుంటూ ఉన్నాం. ధ్యానం చేసే పరిస్థితి మాకుండదు అక్కడ. నేనేదో వర్క్ చేసుకుంటూ ఉంటే ఒక మేడం వచ్చి నా దగ్గరికి, సార్ ప్లీజ్ లోపల ఒక సీట్ ఇప్పించండి అన్నారు. ఏం సీటు మేడం అన్నాను. ధ్యానం చేసుకోవడానికి సీటు కావాలి సార్ అంది. ధ్యానం చేసుకోవడానికి ఆడిటోరియం కదా, చాలా పెద్దది కదా, అన్ని సీట్లు ఉంటాయి కదా, కూర్చోకుండా మేడం ఎక్కడో చూడంటే, ఎక్కడ లేవు సార్, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు, ప్లీజ్ ఒక్క సీట్ ఇప్పియండి. ఆడు చెప్పేది నిజమా అని చెప్పేసి నేను లోపలికి వచ్చి చూస్తే మొత్తం అంతా కంప్లీట్గా నిండిపోయి ఉంది. మరుసటి రోజు నేను మార్నింగ్ అక్కడ ప్రోగ్రామ్కి అందరూ మ్యూజిషియన్స్ వచ్చారా లేదా, ఫస్ట్ వాళ్ళు రావాలా కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుందాం, టీ కాఫీ అని చెప్పేసి పొద్దున్నే వెళ్తే గేట్ దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంత పొద్దున్నే 6 గంటలకు కదా మెడిటేషన్, ఇంత పొద్దున్న మ్యూజిషియన్స్ కోసం నేను వస్తే మీరందరూ ఎందుకున్నారంటే ఫస్టే వస్తే కనుక సీటు దొరుకుతుంది కదా సార్ అంటున్నారు. అదేదో కాలేజీలో సీట్ ఇప్పించండి అన్నట్లు. అంటే లాస్ట్ ఇయరు పొద్దున్న 3 గంటల ధ్యానం, మధ్యాహ్నం 3 గంటల ధ్యానం చాలా హిట్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఆ సాధన చేసి. ఈసారి ఆ సాధనతో పాటు 3 విషయాలను కొత్తగా తీసుకొస్తున్నాం. ఏంటంటే ఈరోజు పీపీజే వచ్చిందన్నా, ఈరోజు పిఎంసి వచ్చిందన్నా, ఈరోజు ఏది వస్తుందన్నా సరే పత్రి సార్తో పాటు స్టార్టింగ్లో 1990 నుంచి 99 వరకు ఏ మాస్టర్లు అయితే వాళ్ళ యొక్క కంప్లీట్ ప్రాణాలను పణంగా పెట్టి ధ్యాన ప్రచారం చేశారో వాళ్ళ వల్లే ఈరోజు మనందరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి కృతజ్ఞతగా ఈ ధ్యాన మహాయజ్ఞం జరపబోతున్నాం. అంటే ఆ మాస్టర్లందరినీ మనం పిలుస్తున్నాం. ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ను పిలిచి సెలబ్రేషన్ చేస్తారే, అలా పత్రి సార్తో మొదటి నుంచి ఎవరెవరైతే ఉండి ఈ మూమెంట్ కోసం వాళ్ళ ఆహర్నిశలు వర్క్ చేశారో వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కృతజ్ఞతగా మనం ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో చక్కగా మనం వాళ్ళని జ్ఞానాన్ని తీసుకోబోతున్నాం, వాళ్ళని చక్కగా మనం కృతజ్ఞత తెలుపుకోబోతున్నాం. అది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, ఇప్పుడు పిఎంసి నుంచి ఏదైనా ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే అవార్డ్స్ ఇస్తుంటారు, మామూలుగా టీవీ ఛానల్స్ అన్నీ కూడాను. అలానే ఇప్పుడు ఈటీవీ నుంచి ఎన్నో పురస్కారాలు అవార్డ్స్ ఇస్తుంటారు. అట్లనే పిఎంసి ఛానల్ నుంచి ఫస్ట్ టైం మనం అవార్డ్స్ ఇవ్వబోతున్నాం ఈ ధ్యాన మహాయజ్ఞం ద్వారా. దాని పేరు పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్. ఎవరెవరైతే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు వెజిటేరియనిజమే, వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి వరకు వెజిటేరియనిజం ప్రమోట్ చేయడం మీదనే ఉంటారు. కొంతమంది ఉంటారు పిరమిడ్స్ కట్టడమే వాళ్ళ లైఫ్ అంతా పణంగా పెట్టి ఉంటారు. కొంతమంది ఉంటారు ధ్యాన ప్రచారం చేయడమే వాళ్ళ లైఫ్ అంతా పణంగా పెట్టి ఉంటారు. అలాంటి వాళ్ళకు పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నాం. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్,
నేను 98లో వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సార్ ఇచ్చినటువంటి జ్ఞానంతో చక్కగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటి నుంచే నన్ను చిన్నప్పుడే సార్ నన్ను మౌల్డ్ చేశాడు కాబట్టి నేను ఇంత వర్క్ చేయగలుగుతున్నాను. అలానే యువతకు పెద్దపీట వేయాలి, యువతను ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈ 7 రోజుల్లో ఒక రోజును పూర్తిగా యువత కోసం పెట్టేశాం. వాళ్ళ యొక్క జ్ఞానమే ఉంటుంది, వాళ్ళే మాట్లాడతారు, ఆ రోజంతా యూతే ఉంటారనమాట. సో ఈ 3 విషయాలను ఈసారి మనం తీసుకురావడం జరిగింది. 3 గంటలు 6 గంటలు అఖండ ధ్యానంతో పాటు ఈ 3 విషయాలను మనం ఈసారి అద్భుతంగా ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని చేసుకోబోతున్నాం. లాస్ట్ ఇయర్ ధ్యాన యజ్ఞం చేసినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నాం యాక్చువల్గా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం. మనం ఎప్పుడు సైడ్ యాక్టర్స్గా ఉన్నాం కానీ మెయిన్ యాక్టర్గా లీడింగ్లో లేం మనం. సో లాస్ట్ ఇయర్ అది జరిగింది తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో. ఆ హడావిడిలో పడిపోయాం. కానీ ఈసారి చాలా టైం ఉంది కాబట్టి చాలా ప్లాన్డ్గా, చాలా సక్సెస్ఫుల్గా, అద్భుతంగా మనం చేయబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయంలో ఎక్కడ మనం కాంప్రమైజ్ కాలేదు. వైష్ణవి క్యాటరర్స్ స్టేజ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ లేదు, ప్రోగ్రామ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అకామిడేషన్ దగ్గర కొంచెం స్వల్ప ఇబ్బందికి గురయ్యాం. ఈసారి అలా కాకుండా చాలా అడ్వాన్స్డ్గా మనం అకామిడేషన్ అంతా పూర్తి చేసేసాం ఆల్రెడీ. మనకి ఎంతమందికి వచ్చినా అక్కడ అకామిడేషన్ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాం మనం. రీసెంట్గా మొన్న వెళ్ళి 2 డేస్ అక్కడ ఉండి ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాం. కాబట్టి ఎవ్వరూ దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దయచేసి ఒక వారం రోజుల పాటు మీరందరూ విచ్చేసి హాయిగా అక్కడ విశేషమైన ధ్యానంతో అద్భుతంగా ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ తిలకిద్దాం. ఆర్గనైజర్కి పెద్దగా ఏం అనిపించదు చేసేటప్పుడు, కానీ ఇది మాత్రం నాకు చాలా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే మనం నిలబడడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని మనం చక్కగా గౌరవించుకోబోతున్నాం, వాళ్ళందరి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం చూడని మాస్టర్లందరినీ ఆ వేదిక మీద చూడబోతున్నాం. వాళ్ళు ఎప్పుడూ రారు, వాళ్ళే మనకు మూల స్తంభాలు. ఇప్పుడు ఈ స్తంభం లేకుండా పైన స్ట్రక్చర్ ఎలాగైతే లేదో అట్లాంటి స్తంభాలన్నీ రాబోతున్నాయి ఆ యజ్ఞంలో. కాబట్టి మనందరం చూద్దాం వాళ్ళని. పెయిడ్ అకామిడేషన్ ఎవరైతే కావాలో ఆ అకామిడేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని గ్రూప్లలో ఆల్రెడీ పెట్టేశాం. డైరెక్ట్ మీరే బుక్ చేసుకొని మీరే వెళ్ళొచ్చు అక్కడికి. పెయిడ్ అకామిడేషన్ అంతా, ఫ్రీ అకామిడేషన్ అంతా కూడా మనకు మహతి ఆడిటోరియం దగ్గరికి వచ్చినప్పుడు మహతి ఆడిటోరియంలో మీకు ఫ్రీ అకామిడేషన్ అంతా ఇస్తారు. కాబట్టి మాస్టర్స్, ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞానికి మీరందరూ తప్పకుండా రావాలని హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ పీపీజే ప్రాజెక్టు కూడా ధ్యాన మహాయజ్ఞంలో స్లాట్ ఉంది మేడం. మీరు పీపీజే తరపున ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పులి రామ్మోహన్ రావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పేరులోనే పులి ఉంది, టైగర్. సో నేను అలాగే సేవ్ చేసుకున్నాను. నా బుక్ చదివి విషెస్ చెప్పినప్పుడు పులి రామ్మోహన్, టైగర్ రామ్మోహన్ రావు గారు అని చేసుకున్నాను. తర్వాత హనుమంతరావు గారు, ఆయన పోలీస్ అంటే ఎవరు రా అంటాడు కదా, సాయి కృష్ణ. సో ఆ డైలాగ్కి ప్రతీక పోలీస్. పత్రి సార్ ఎన్నోసార్లు హనుమంతరావు గారిని పాలంచులో పిఎంసి పెట్టమన్నారు కదా, అది. సో అలా బుక్ అయ్యారు హనుమంతరావు గారు పత్రి సార్కి. సో ఫ్రెండ్స్, మరి మనం మామూలుగా ఈరోజు పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ప్రారంభోత్సవం, పీపీజే ట్రస్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవం అద్భుతంగా అందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో పత్రి సార్ బ్లెస్సింగ్స్తో, వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో ఈరోజు జరుపుకున్నాం. ఒకసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మనందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు చెప్పుకుందాం మనకి మనమే. యాక్చువల్గా అయితే 7:30 వరకే మనకి బ్రేక్ అన్నమాట, ఉండి 10 to 4 మన ప్రోగ్రాం. పరిపత్రి మేడం గారు వాళ్ళ టీంకే మనం ఆ టైం పెట్టుకున్నాము. వాళ్ళకి టిఫిన్ వరకు అందించేసి బ్రేక్ తీసుకొని 10 to 4 మనం సెలబ్రేషన్స్ చేసుకుందాము గురు పౌర్ణమి అని. ఎనీహో మీరందరూ చక్కగా ఓపికగా ఇంత టైం కూర్చున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
మన గురువు గారికి గురుదక్షిణగా ఈరోజు ఇచ్చే అవకాశం మనకి ఈ భూమాత కలిగించినందుకు మదర్ ఎర్త్కి సదా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రకృతికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సహకరించినందుకు. రాత్రి అంతా మస్తు వర్షం అనమాట, మన కోసం వర్షించింది రాత్రి. ఈరోజు ఇలా అవకాశం ఇచ్చినందుకు ప్రకృతి మాతకు ప్రణామాలు. అలాగే మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మరి అందరం బ్రేక్ తీసుకొని మరలా కలుద్దామా? ఎవరైనా అర్జెంటు వెళ్ళే వాళ్ళు ఉన్నారా? వెళ్ళడాలు లేవు వచ్చిన తర్వాత, పిఎంసి వాళ్ళు తప్పించి. సార్ ఏం సార్, తిరుపతి యజ్ఞం బుక్స్ ఉన్నాయి. మరి ఎవరు ముందుకొచ్చి తీసుకొని తమ వంతు విరాళాలు వసూలు చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉంటాయి, తీసుకోండి. మీ పేరు ఇచ్చి వెళ్ళండి. నువ్వు ఊరికే డైలాగ్ చెప్తావు కదా, తీసుకో. ఒక బుక్ తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. పేరు రాయి. వినీలా ఊరికే మాట్లాడుతుంది. అలాగే యాక్షన్ కూడా చేయమనండి. అనిల అలా బుక్ అయ్యావు. ఓకే, ఆల్ ది బెస్ట్. అంతే, సరే. ఓకే అనిల, వెరీ గుడ్. అలా కదా, వెరీ గుడ్. అలాగే ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, అలా ఎవరైనా మీకు బొచ్చి బుక్స్ తీసుకొని మీ పేరు నమోదు చేయండి. అలాగే సూరత్ నుండి వీణా మేడం, సంధ్య మేడం కూడా వచ్చారు, గుజరాత్ సూరత్ నుండి. వాళ్ళకి ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ. ఉన్నారా? మన సూరత్ నుండి వచ్చిన వీణ, సంధ్య. థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారు? ఎక్కడున్నా సరే డయాస్ దగ్గరికి రండి. మనకి 10 to 4 ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఇప్పుడు రత్నకుమారి మేడం వాళ్ళ ఫ్యామిలీ టీం మాట్లాడతారు. అలాగే బెంగళూరు నుండి వచ్చిన రాము గారికి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అలాగే వైజాగ్ నుండి వచ్చిన సురేష్ గారు, వాళ్ళ ఫ్రెండ్ మూర్తి సార్, మిగతా అందరూ ఎవరైతే వచ్చారో మన జనగాం నుండి, నల్గొండ డిస్ట్రిక్ట్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మనం బ్రేక్ తీసుకొని మరలా చక్కగా అందరి సందేశాలు తీసుకుందాం. గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సపోర్ట్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ శ్రవంతిజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ఒకసారి ప్రశాంత్ సార్కి, శ్రావంతి మేడం గారికి, సమత మేడం గారికి, రత్నకుమారి మేడం గారికి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.